నమస్కారం అండి. నేను మీ గోల్డ్ రెడ్డి. మన విజయగౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు కామేష్ అనే ఒక కమెడియన్ వస్తున్నాడండి. ఆయన యూట్యూబ్ ఫేమస్. ఆల్రెడీ 'రవితేజ' డూప్ కింద చేస్తూ చాలా సాంగ్స్ చేస్తున్నాడు. మన 'గాంగేయ' మూవీలో మంచి కమెడియన్‌గా చేశాడు. ఈరోజు మన ఆఫీస్‌కి వస్తున్నాడు. ఆయన అనుభవాలేంటి? ఆయన పడ్డ కష్టాలేంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి కామేష్ గారు. నమస్తే అండి. కామేష్ అవును పేరులోనే సార్. ఒక మనోళ్ళు కనిపిస్తున్నాడు. అంటే మీరు చాలా సినిమాలకు హీరోగా చేస్తున్నారని తెలిసింది. హీరో లేదు సార్. నేను సినిమాలో హీరో అట్లేం లేదు. ఆ! ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో కవర్ సాంగ్స్, నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ హ్మ్. ఇవన్నీ చేసుండే. ఒక సీరియల్ 'గోల్డ్ రెడ్డి' గారు సహాయంతో 2 హాయ్. సీరియల్స్‌లో చేశాను సార్. ఓహ్! ఓకే. సో, ఫస్ట్ టైమ్ ఆయనే నన్ను పాపం హ్మ్. తీసుకెళ్ళి నాకు హ్మ్. బాగా హెల్ప్ చేశారు. హ్మ్. అది. ఓకే. హ్మ్. అలాగే మీరు 'రవితేజ' డూప్ అని కూడా విన్నాను. అంటే మీ అయ్యో! ఫేస్‌లో చూస్తుంటే కొంచెం 'రవితేజ' కూడా పోలికలు అయ్యో! కనిపిస్తున్నాయి. లేదు సార్. అతనికి అప్పుడు అదంతా మనం ఏదో ప్రయత్నం చేస్తున్నా. అంటే 'రవితేజ' సాంగ్స్ అని కూడా మీరు డాన్స్ సేమ్ 'రవితేజ'లా చేస్తారని బయట ఆ! టాక్ చాలా బావుంది. నేను అప్పటి వరకు షార్ట్స్ చేసుండే యూట్యూబ్‌లో. ఫస్ట్ టైము నా ఫ్రెండు నాగేష్ అని నా ఫ్రెండ్ బాగా. నాకు ప్యాషన్ ఉంది అని అట్లా లైక్ ఏదైనా సాంగ్ చేద్దామని. హుహు. అట్లా కవర్ సాంగ్ 'గోంగూర తోటకూర' ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేసి, హుహు. సో, అలా చేసాము. అది మంచిగానే సక్సెస్ అయింది ఆ సాంగ్. బానే ఎళ్ళింది. ఇక హుహు. ఆ తర్వాత 'రవితేజ' సాంగ్సే లైక్ చేయడం అయింది 2 గూడా. అంటే మీకు మీ సో, ఐడియా వచ్చిందా? మీ ఫ్రెండ్ ఏమైనా ఐడియా అంటే నువ్వు ఇలా అంటే ఉంటావు నాకు బావుంటావు ప్యాషన్ సార్. ఫ్యాషన్. అంటే నేను ఊరు నుంచి మెయిన్ రావడానికి కారణం పూరి జగన్నాథ్. ఓహ్! మా ఊరే అతను. ఓకే. ఓకే. ఏ ఊరు సో, మీది? నర్సీపట్నం. నరసీపట్నం. ఆహ్, పూజనాథ్ గారు ఆళ్ళది నాకు కొత్తపల్లి. మా కొత్తపల్లి. ఊరికి ఒక 10 కిలోమీటర్లుంటుంది. మరి ఎప్పుడైనా కలిసారా ఆయన్నెళ్లి? సో, నేను హైదరాబాద్‌లో ఫస్ట్ నేను ల్యాండ్ వచ్చిన తర్వాత హ్మ్. ఇంట్లోంచి డబ్బులేసుకొనొచ్చేసాను. డబ్బులకి వచ్చేసారు. ఓ మూటలు డబ్బులకి వచ్చేసారు బ్యాగ్‌లో. ఎంత సమ్ అమౌంట్ వచ్చేసి ఏముంది? హ్మ్. నాకు హైదరాబాద్ ఏమీ తెలవదు. ఓహో! ప్యాషన్ అంటే పిచ్చి అనమాట. అంటే ఆయన 'బద్రి' సినిమా రిలీజ్ అయింది. హ్మ్. అతను అప్పుడొచ్చినప్పుడు మా ఊరొచ్చినప్పుడు ఆ జనాలు ఆహ్, ఒక నేను నాకొక వైబ్రేషన్ వచ్చేసింది. అంటే సక్సెస్ అంటే మనిషి ఇదా? ఓహ్! ఓకే. ఇది కావాలి లైఫ్‌లో అని ఒక దీనితోటి నేను ఇదైపోయి నేను ఏదో కావాలి. ఏదో నలుగురిలో ఒకళ్ళలాగా గాకుండా మనం ఒకళ్ళలాగా తెలియాలి. నలుగురిలాగా గాకుండా అన్నట్టు ఓకే. నేను ఒక దీంతో వచ్చేసాను. ఓహో! మా ఫాదరు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఒక మధ్య తరగతి కుటుంబం ఇదంతా. హ్మ్. ఇక ఆ ప్యాషన్‌తో నేనొచ్చేయడం. హ్మ్. ఇంట్లో కొంతకాలం తెలియకుండా అట్లా నేను తిరగడం. ఓహో! ఆ విధంగా నేను వచ్చాను. ఎన్నాళ్ళయింది మీరు ఇండస్ట్రీలోకొచ్చి? ఇండస్ట్రీ అంటే నేను 2004లో అట్లా వచ్చాను. 4 అప్పుడు నాకు 16, 17 ఏంటి ఏజ్ అంతా ఉంటది. 4 అంటే ఇప్పుడు 20 ఇయర్స్ నాకు 19 ఇయర్స్ సరైన అప్పుడు ఇలా ఒక ఛానల్ మనకు తెలవక 'పూరి జగన్నాథ్' అని ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత 'ఇడియట్' సినిమా షూటింగ్ అయితుంది. ఓహో! ప్రసాద్ ల్యాబ్‌లో. ప్రసాద్ ల్యాబ్‌లో. సో, ఆయన్ని నేను సరే మన ఊరే అన్న ఒక నేను డైరెక్ట్ ఎళ్దామని మాట్లాడదామన్న ఒక ఇదొచ్చింది నాకు. హుహు. 'ఇడియట్' సినిమా షూటింగ్, కాలేజ్ షూటింగ్ అయితుంది ప్రసాద్ ల్యాబ్‌లో. ఆ సార్ ఎదురుగుంటానే సిగరెట్ తాగుతూ అక్కడ అంతా జనాలంతా ఉండేసరికి నాకొక భయము. ఎళ్తే మళ్ళీ ఆ! వీళ్ళంతా అట్లా ఒక భయమేసి నెక్స్టు మనం అంటూ ఏదన్నా ఇచ్చేసుకొని అక్కడెళ్తే ఇది ఉంటది. హుహు. ఆయన నాకు ఎళ్లి అడుగుదామని ముందుకెళ్ళి మళ్ళీ ఎనక్కెందుకో లాగి అట్లా ఓహో! ఎనక్కెళ్ళిపోయినా. అంటే మీరు మీ ఊరు దగ్గర అన్నారు. కొత్తపేట అన్నారు కదా! మరి ఎళ్లి ఇంటికి కొత్తపల్లి. కొత్తపల్లి. సరే హ్మ్. కొత్తపల్లి అన్నారు. మరి అక్కడి దాకా ఇలా దగ్గరే కదా! ఇలా సార్ మీ పక్క ఊరేండి మేము అంటే ఎందుకంటే పూరి జగన్నాథ్ గారంటే అందరిని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరు చూసినా ఎక్కువ పూరి జగన్నాథ్ ఫోటో ఎక్కువ పెట్టుకుంటారు. ఆయన మాటలు యూట్యూబ్‌లో ఆయన 2 మాటలు చెప్తే అయి హైలైట్ అవుతాయి. మరి. మీరు ఆ రకంగా ఏం ట్రై చేయలేదా? సో, నేను ఇప్పటికి గూడా హైదరాబాదు నేను రావడానికి కారణం ఓవరాల్ అతనే. ఆయనే. ఓకే. కానీ మనలో విషయం లేకుండా మనం వెళ్లి మీ ఊరు, మీ చుట్టాలబ్బాయి, మీ తమ్ముడు ఇదంతా నాకు ఓహ్! ఈయన అంటే మన దగ్గర టాలెంట్ నిరూపించుకున్న తర్వాత నిరూపించుకోవాలి. ఇది సార్ నా సో, టాలెంట్ అప్పుడు తర్వాత మీరు. ఆ! ఓహ్! అది కరెక్ట్ కదా! సూపర్. సూపర్. ఇప్పుడు సూపర్. మనం వెళ్లి ఆయన దగ్గర సార్ నేను మీ ఊరు, నాకు క్యారెక్టర్ ఇవ్వండి. ఇట్లా బస్సు ఎక్కొచ్చి ఇదంతా కరెక్ట్ ఓహ్! కాదనిపించింది నాకు.
సో మనలో అంటూ ఏదైనా క్రియేటివిటీ ఉంటే ఎవరైనా మనల్ని పిలుస్తారు. ఓకే, సూపర్ సార్. సో అట్లా. ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు మనం గాంగేయ ఆఫీస్ లో ఉన్నాం మనం. ఓకే సార్. మీరు ఈ సినిమాలో కమెడియన్ గా చేశారని నాకు తెలిసింది. మరి అవును సార్. అంటే ఎలా వచ్చింది మీకు ఆ ఛాన్స్? సో అది గోల్డ్ రెడ్డి గారు నాకు వాళ్ళకి పరిచయం చేయించారు సార్. సో అంతకుముందు సీరియల్స్కి కూడా ఆయనే నాకు చేయించారు. ఆ డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా చాలా అసలు మంచి బాగా తీశారు ఫిల్మ్ అయితే. నాకు అసలు ఫస్ట్ టైం నేను సినిమాలో నేనైనా యాక్ట్ చేస్తుందని నాకు చాలా ఇదిగా అనిపించింది. ఇప్పటికి కూడా నన్ను నేను ప్రశ్నించుకుంటానే సినిమాలో యాక్ట్ చేశాను నేనేనా అన్నట్టు అనిపిస్తుంది. అంటే మంచి టీము, సో మంచి ట్రావెల్ అయింది. సో నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఇందులో ముగ్గురు హీరోలతో మీకు ఏమైనా సీన్ పడిందా ఇందులో ఏమన్నా? సార్ నాకు కామెడీ క్యారెక్టర్ లైక్ అంటే ఒక వేణుమాధవ్ టైప్ అంటే టైప్ లాగా మీరు అయిపోతారేమో అయితే. నేనేదో యాక్టర్ గా ఆయన గోల్డ్ రెడ్డి గారు పరిచయం అతని ద్వారానే నాకు ఇప్పటి వరకు నాకు సీరియల్లో కూడా అంతకుముందు అతను పాపం నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఏ విషయంకైనా సరే ఇప్పుడు ఈ మూవీలో కూడా అతని ద్వారానే నేను వచ్చాను. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ టీం అందరూ కూడా నాకేదో ఒక మంచి మూవీ అంటే నేను ఫస్ట్ సినిమా తీస్తూ ఉంటారు అట్లా ఇట్లా కానీ నేను టీంతో ట్రావెల్ అయినప్పుడు నాకు చాలా ఇది అనిపించింది అసలు మంచిగా. ఇది ఒక మంచి సక్సెస్ మూవీ అవుతుంది. మీరే కాదు, ఎక్కడ చూసిన ఏ ఆఫీస్ చూసినా గాంగేయ ఎక్కడికి ఆడిషన్స్కి వెళ్ళినా ఇలా ఏంటి ఎవరు చూసినా గాంగేయ అంటున్నారంటే ఆయన అంతమందికి ఛాన్స్ ఇప్పించారు. కొత్త వాళ్ళందరికి ఎక్కువ 100లో 75% కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇప్పించారు. అదే సార్ నాకు కూడా ఈ సో ఇట్లా అని చెప్తే ఎంబడే నాకు చూసి ప్రొడ్యూసర్ గారు కానీ మీరు ఎవరైతే గోల్డ్ రెడ్డి గారు ఆయన పరిచయం చేయించారు ఇంకా తర్వాత ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చిన అతనికి నేను రుణపడి ఉంటాను సార్. ఇందులో మీ సాంగ్స్ ఏమైనా ఉన్నారా మీరు? సరే ఇందులో సాంగ్ ఆంజనేయ సాంగ్ ఒకటి సుబ్రహ్మణ్య స్వామి సాంగ్ లైక్ దేశభక్తి సాంగ్ అయితే లైక్ చాలా అసలు నాకు బాగా నచ్చింది సార్. నేను అసలు ఒక సాంగ్ నా క్యారెక్టర్ నేను అసూయపడ్డా అంటే ఏదైనా సాంగ్ లో నేను కూడా అని నాకు చాలా ఇది అనిపించింది. అంటే ఆ వైబ్రేషన్ వచ్చి ఆ సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అసలు. నేను అసలు అంటే నా క్యారెక్టర్ అందులో రిక్వైర్మెంట్ లేదు. ప్రొడ్యూసర్ గారిని నేను ఇట్లా డైరెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకుని అడుగుదామని ఒక దీంతో ఉన్నా కానీ సో నాకు చాలా బాగా అనిపించే సాంగ్స్. ఆ దేశభక్తి సాంగ్ అనేది అసలు నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది అసలు సాంగ్ అయితే. ఇంకా అంటే ఇందులో ఇప్పుడు ఈ సినిమాలో పోతే థర్టీస్ ఇండస్ట్రీ ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, వాళ్ళతో ఏమన్నా మీది కాంబినేషన్ పడింది? సార్ అంత పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ నేను యాక్ట్ చేయడమే ఇందులో. అలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు దీనికి నిర్మాతలు ఇద్దరు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు. వాళ్ళు అసలు ఖర్చు విషయంలో కానీ నేను అసలు చూస్తుంటే అదే లైక్ ఏదో అని నేను అనుకున్నా కానీ ఇట్లా అని నేను అనుకోలేదు. అంతమంది లేడీస్ తో అదో సాంగ్ నేను అసలు ఒక భారీ లెవెల్లో ఏంది అసలు అంటే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది. అంటే మీరు చూసారా సాంగ్ బాగా అసలు అంతమంది లేడీ ఆర్టిస్టులతో ఆ సాంగ్ అసలు నాకు అసలు ఇప్పుడు వరకు ఏంటంటే భారీ ఫైట్ లో చాలా హిట్లు విన్నాం కానీ ఇంతమందితో సాంగ్ అనేది గాంగేయలోనే చరిత్ర సృష్టిస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ అనుకోవడం ఏం లేదు సార్, వాళ్ళ టీముతో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి రియల్లీ నేను ఇదైనా అసలు ఓకే మంచిగా నేను మనకి ఫస్ట్ అయినా బెస్టే వచ్చింది అన్నట్టు అనిపించింది. పర్లేదు నాకు మన శ్రీనివాస్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అతనికి థ్యాంక్స్ చెప్పాలి, గోల్డ్ రెడ్డి గారికి చెప్పాలి, టీం చెప్పాలి. ఓకే సార్. ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు మీ ఫ్యామిలీ మీకు మ్యారేజ్ అయిందా? అయింది సార్. మ్యారేజ్ అయింది అంటే మీకు మీ ఆవిడ మీ సినిమాలు రావడం మీరు రావడం మీ ఆవిడ గారికి ఇష్టమేనా? ఇక సినిమాలు అంటే మీకు తెలుసు ఫస్ట్ ఇంట్లో భరించారు ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి. లేదు సార్, జాబ్ చేస్తా. జాబ్ కూడా చేస్తున్నారు మీరు?
ఇది ఇటు సినిమాలు చేస్తూ జాబ్ అంటే కూడా ఇది ప్యాషన్. ఓకే ఓన్ ఛానల్ పెట్టుకొని ఓ ఇక ఇంట్లో ఇక అట్లా ఇప్పుడు మా వైఫ్ బాగానే నాకు ఏదైనా సరే సపోర్ట్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే ఫస్ట్ భయపడ్డారు ఆ. భయపడ్డారు 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 ఇక ఇది తప్పదు ఇంక ఇంతోటి మనకని ఇక వదిలేశారు. అంటే నేను క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. అంటే మీ సాంగ్స్ నేను చాలా చూసాను, మంచి మంచి హీరోయిన్లు పెడుతున్నారు మీరు, మరి మరి మీ ఆవిడేమి అంటలేదా మిమ్మల్ని? లేదు సార్, ఇప్పుడు ఆవిడ ఇంట్లో తెలుసు వాళ్ళకి. తెలుసా? నేను నా క్యారెక్టర్ అనేది నా మీరు గురించి అనేది మామూలు తెలుసా? లేదు సార్. తెలీదా? అదే తెలియదంటే చూడండి, తెలుసుకోండి. మామూలు తెలియదంటే మీకు చూడండి ఆల్రెడీ ఇక్కడ అట్లేం లేదు సార్. ఆ, మనం ప్రొఫెషనల్ అంటే ఏదైనా యాక్ట్ చేసామా ఏమా అంతే, అంతవరకే ఉంటుంది. ఓకే ఫ్యామిలీ అది పర్సనల్. అంటే కామేష్, మీరు ఆ పేరు అంటుంటేనే 10 సినిమాల్లో ఇంతకు ముందు నన్ను ఒక కమెడియన్ అంటాడు, పేరు ఈ పేరు కామేష్ 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 అంటూ ఉంటాడు. అంటే కామేష్ అంటేనే ఒక మన్మధుడు లెక్క. అండ్ మన్మధుడు అంటే మీ పేరులోనే మనిషిలో కూడా ఏమైనా ఉందా? లేదు సార్, నా అసలు పేరు కంచీశ్వరరావు, ఎలమంచి కంచీశ్వరరావు. కంచీశ్వరరావు. ఓహో. అయితే లైక్ చిన్నప్పుడు ఆ ఏజ్ లో ఏంటంటే కంచి 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 అని ఇట్లా పిలుస్తుంటే ఇరిటేట్ అవుతుండే నేను, ఓహో. ఏంటి కంచి అని. సో కంచి కామేశ్వర, అట్లా కామేశ్వరరావు అని దాన్ని మీరే అంటే మార్చుకున్నారు. ఇప్పుడు స్క్రీన్ నేమ్ అయితే కంచి ఎలమంచిలి, కంచి ఎలమంచిలో వస్తుందా? ఇంటి పేరు ఎలమంచిలి. కంచి ఎలమంచిలో వచ్చి కామేషన్ వస్తుందా? లేదు ఇంకా అంతే, కంచి ఎలమంచి అంతే, పేరేం రాదు. అంటే కంచియే పేరు. ఓకే. సో కామేశ్ అని ఇంకా ఇక్కడ నేమ్ అట్లా అలవాటు అయిపోయింది. అంటే మీ ఆవిడగా మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు చేస్తున్నారండి. పర్వాలేదు. అంటే ఏమైనా సంపాదిస్తున్నారా ఏమైనా ఇండస్ట్రీ మీద? లేదు సార్. మీరు జాబ్ చేస్తున్నా అన్నారు, చాలా మంది పాపం జాబులు చేయలేక ఇండస్ట్రీలో వచ్చాక జాబులు చేయలేక ఇటు ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ లాగా చాలా ఇబ్బంది పడతారు. కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇటు చిన్న చిన్న చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ చేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలో చేస్తూ జాబ్ చేస్తున్నారంటే నిజంగా యూఆర్ గ్రేట్ అండి నిజంగా. అట్లేం లేదండి, ప్యాషన్ కదా. Passion. సో అది మనం చచ్చేంత వరకు ఉంటుంది అది. ఓహ్ సూపర్. సో ఇప్పుడు మనం ఏదైనా మనసులో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఏదన్నా నేను అది నువ్వు అంటే నేను చెయ్యాలా. చేయాలి. ఇప్పుడు వాళ్ళు మనలాగే కదా, మనం ఎందుకు. ఇప్పుడు ఆయన కూడా పూరి జగన్నాథ్ గారు నా చిన్నప్పుడు అంటే నేను నా ఫేస్లో నేను ఆయన్ని సో ఇలాగా అని చెప్పి ఊరి దగ్గరే కాబట్టి మనం ఎందుకు అవ్వకూడదు. ఓహ్ ఇన్స్పైర్ అవ్వాలి. సో ఇన్స్పిరేషన్ నేను రావడానికి కారణం కూడా ఆయన. కలవలేదు సార్, నేను మణికొండలో ఇల్లు అని చెప్పారు, నేను 2 సార్లు చూసా ఆయన్ని. 2 సార్లు. ఒకసారి జూబ్లీస్ లో 143 షూటింగ్ అవుతున్నప్పుడు కూడా, అప్పుడు కూడా వెళ్ళాలని. సో నేను జాబు డ్రైవర్గా చేశాను. ఇక అట్లా అప్పుడు జాబ్ తర్వాత ఇప్పుడు ఐటీ కంపెనీలో నేను ఒక అడ్మిన్ అది ఇది ట్రాన్స్పోర్ట్ వెండర్స్ దాంట్లో శాలరీ తక్కువ వేస్తారు. ఫ్యామిలీ సరిపోతుందా మరి ఖర్చులకి? ఇప్పుడు సినిమాల మీద యూట్యూబ్ ఛానల్ అంటున్నారు, దానికి ఖర్చులు ఉంటాయి. అంటే ప్యాషన్ అంటే నాకు మనం కనిపించాలి అనే, నాకు ఫ్రెండ్స్, నేను ఏం ఖర్చు పెట్టడానికంటే నా ఫ్రెండ్ నాగేష్ అని, సో ఆయన చేశాడు, అతను ఐటీ ప్రొడ్యూసర్ అండి. అంటే నా ఫ్రెండ్ నా గురించి అని నేను ప్యాషన్తో అని చెప్పి, తర్వాత కుమార్ గారని సారు, సో ఆయన ఇప్పుడు నేను చేసే షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లో కూడా అతను మాకు బాగా ఏదో ప్యాషన్తో ఉన్నారు అన్నట్టు అతను బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి, నా ఫ్యామిలీ కూడా మా బావగారు కానీ మా బ్రదర్ కానీ వీళ్ళందరూ నాకు నీకు ఒక ప్యాషన్ ఉంది, ఎప్పటికైనా ఏదైనా ఇచ్చే అన్నట్టు అట్లా సపోర్ట్ అనమాట. అట్లా అంటే మీకు క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ చేయాలి, ఇది క్యారెక్టర్ నేను నొప్పుతాను అనే క్యారెక్టర్ మీకు ఏదైనా అనిపిస్తుందా? సో ఇప్పుడు ఇంకా అంత నేను అలా కాదు, ఒక విలన్ గా మీకు ఒక కామెడీ అయినా, ఒక ఎస్ఐ క్యారెక్టర్, ఒక ఏదైనా ఏ క్యారెక్టర్ చేయాలని మీకు ఉంది, ఒక డాక్టర్ అని ఏది? అంటే ఒక కమెడియన్, ఒక ఆర్టిస్ట్ గా ఏ క్యారెక్టర్ కైనా నేను ఏ క్యారెక్టర్ కి నేను న్యాయం చేయగలిగితే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలిగితే చాలు. ఏ క్యారెక్టర్ చేయగలరు అంటారు? అంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు. నాకు ఏది ఇచ్చిన నాకు ఏంటంటే ప్యాషన్. ఓకే. ఇంకా అదే మీరు రవితేజ డూప్ అంటున్నారు కదా, మరి రవితేజ గారిని కలిసారా? అంటే లేదు, నేను చూసాను. నేను ఎందుకు అంటున్నానంటే మీ సాంగ్స్ చూసా, స్టెప్స్ కూడా చాలా బాగా, చాలా అంటే చాలా చెప్పుకుంటే మీ స్టెప్స్ అయితే సేమ్ గోంగూర తోట బాగా సక్సెస్ బాగా వెళ్ళింది సార్. ఎందుకంటే మీది బాగా కష్టపడ్డాం, అది ఒక 2 రోజులు రిహార్సల్ చేసి 1 మిలియన్ దాకా వెళ్ళింది అది మీకు. అదే నేను చూసాను కూడా, చాలా బాగా అది బాగానే వెళ్ళింది.
ఇక ఇక ఓన్గా అనే అన్నట్టు ఓన్గా మేము షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ అట్లా ఫ్రెండ్స్ అన్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు రన్నింగ్ లో ఏముందండి? ఇప్పుడు షూటింగ్ ఏమైనా జరుగుతుందా? ఆల్రెడీ అంజనాపురంలో అని అంజనాపురంలో. అంజనాపురంలో ఓహో 6 ఎపిసోడ్స్ అండి. ఓహో వెబ్ సిరీస్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ మీరేనా మెయిన్? నేనేనండి. మీరే మెయిన్? నేను కుమార్ సారు బాగా మాకు సపోర్ట్ చేసి, ఓహో సో అతను మాకు ఓకే ఓకే. ఇట్లా అలాంటి వాళ్ళు ఒక సపోర్ట్ చేస్తే మీ ఏంటి వాళ్ళు సో ఆయన నిజంగా అసలు గ్రేట్ సార్. ఓకే వీడు ఎందుకంటే ఎవరైనా ఈ రోజుల్లో 10 రూపాయలకే అట్లాంటిది ఆయన మాకు ఒక సపోర్ట్ చేసి చేద్దాము. నిజంగా కుమార్ గారు నిజంగా ఇలాంటి చాలా సపోర్ట్ చూసారా? ఇలాంటప్పుడు మీ పేరు చాలా సార్లు తెలిసారు. నిజంగా మీ మంచితనమే మిమ్మల్ని ఇప్పుడు పైకి తీసుకొస్తుంది నిజంగాను. సో గ్రేట్. ఇంకా ఇంకా మీరు ఏంటి అంబిషన్స్ ఇంకేమైనా చేయాలని బిజినెస్ నాకు పరంగా? ఇంకా పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉమ్. ఏదో క్యారెక్టర్ ఇస్తే బా. ఆయన అంటే నాకు ఉమ్. అదొకటి ఉంది. తప్పకుండా మా అతను- ఇంటర్వ్యూ చూసాక ఖచ్చితంగా ఆయన వరకు వెళ్తుందండి ఇది. ఖచ్చితంగా ఆయన చూసి ఓహో అంటే ఎంతో మంది అభిమానులు ఉన్నా సరే ఇలాంటి ఒక అభిమానం వచ్చినతో కనీసం ఒక 20 సార్లు తెలిసి ఉంటాడు పూరి జగన్నాథ్ గారిని. నిజంగా ఆ పూరి జగన్నాథ్ స్వామినే తెలుసుకున్నట్టు లేదు సార్, నిజంగా నాకు ఆయన అంటే తప్పకుండా అదొక- మీకు మంచి రావాలని అంటే అనుకుంటున్నాను. అదొక ఎనర్జీ నాకు. అవును. అతను అంటే నాకు వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం ఉంటారు కొంతమంది ఇట్లా అని, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, Encourage కొంతమంది చేసే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే ఇవన్నీ మనం పట్టించుకోకుండా వెళ్తూనే ఉంటారు ఓకే. అట్లా. మీ మదర్ ఫాదర్ ఫాదర్ జాబ్ అండి, జాబ్ ఫాదర్ గారు ఇప్పుడు రిటైర్డ్. ఎక్కడండి ఆయన? ఎక్కడ ఉన్నారు? నర్సీపట్నం. నర్సీపట్నం. సొంత ఊరు ఇంకా నర్సీ? అదే సార్ అక్కడ. అదే మా మదర్ యాక్చువల్లీ మదర్కి నేను ఏదైనా చేయగలుగుతా అని ఒక ఇది ఆమెకి మా ఉందన్నమాట. అబ్బాయి ఏదైనా సాధించుకురాగలడు. ఆమెకి అందరూ ఒక ఇది ఉంటది ఒక ఇది ఉంటది కదండి, కాన్ఫిడెంట్ అట్లా. ఆ విధంగా మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కనేనండి. ఒక్కళ్ళే? ఇంకా అక్క మా అక్క చెల్లి. అక్క చెల్లి. ఉమ్. ఓకే అంటే మా అక్క చెల్లి మా పెద్దమ్మ అంటే మొత్తం ఒకటే ఫ్యామిలీ లాగా ఉంటాం ఓహో మొత్తం. మీరు- ఉన్న ఓకే. నాకు వాళ్ళ అమ్మాయి, మా 2 అక్కలు, ఉమ్, 2 చెల్లెలు. ఉమ్. సో లైక్ అట్లా మేము ఒకటే కుటుంబంలా ఉంటాం. యాక్చువల్ అయితే ఒక అక్క ఒక చెల్లి నేను ఒకటే ఫ్యామిలీ లాగా. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, మా బావగారు కానీ అట్లా అందరూ ఆ విధంగా చేస్తూ ఉంటాం. మొత్తానికి అయితే ఇక గాంగే సినిమాలో ఒక చాలా మంచి క్యారెక్టర్ చేసేసానంటారు. ఇంకా. అది ఇంకా చేశాను సార్, మంచిగానే నాకు సపోర్ట్ చేసి ఇచ్చారు. సపోర్ట్ చేశారు ఆ, మొత్తం అంతా కూడా. ఉమ్. చిన్నప్పటి నుంచి ఏ హీరో సినిమాలు ఎక్కువ చూసేవారు? అంటే చిరంజీవి గారి సినిమాలు అప్పుడు చిన్నప్పుడు మన వయసు అంటే మెచ్యూర్ కాలేదు, అంటే 9th క్లాస్ అట్లా చదువుతున్నప్పుడు ముఠా మేస్త్రి సినిమాకి బ్యానర్ కట్టడానికి నైట్ వెళ్ళిపోయాం. మా పక్కన వీరస్ థియేటర్ ఉంటుంది. ఓహో వీరరాజు. మా మావయ్య గారు అంటే నాకు చాలా భయం అసలు. ఆయన మొత్తం బెల్ట్ తీసుకొని మొత్తం కొట్టేవారు అసలు. మాకు మా ఫాదరు మదరు అని కాదు కానీ మా మావయ్య గారు అంటే నాకు చాలా భయం. ఆయన కొద్దిగా భయం వల్ల కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఆ ముఠా మేస్త్రి సినిమాకి నైట్ వెళ్ళి అక్కడే ఉండి బ్యానర్ కట్టి సినిమా చూసి వచ్చిన తర్వాత ఈవినింగ్ మా మావయ్య రెడీగా ఉన్నాడు దేనికి? నాకు బడిత అసలు. అతను అంటే ఆ విధంగా భయపెట్టడం వల్లే కొన్ని కొన్ని విషయాల్లో నేను ఊరు వదిలి వచ్చినా కానీ మనం ఒక ప్యాషన్తో ఒక దీంతో వచ్చాం కానీ వేరే చెడుగా మనం ఏమి ఇది లేకుండా. సో అట్లా మనం అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పుడే ఇంకా మన సినిమాలను చేయాలని చెప్పి వచ్చేసానండి. చిరంజీవి గారి సినిమాలు కానీ ఒక సినిమాలో కానీ ఒక థియేటర్లో కానీ ఒక చూసి ప్రేక్షకులు వాళ్ళకి ఒక క్లాప్స్ ఆ విజిల్స్ ఇదంతా ఇదైపోయి నేను కూడా చేయాలని. ఇక అప్పుడే మేము ఇయర్లీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. సో నేను డ్యాన్స్ అది ప్రాక్టీస్ చేస్తూ నాకు ఒకసారి సెకండ్ వచ్చింది. అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. అక్కడే టర్నింగ్ అంటే పూరి జగన్నాథ్ గారు ఆ ఇయర్ బద్రీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ టైం అంత క్రౌడ్ పబ్లిక్ నేను నేను బాగా కనెక్ట్ అయ్యాను. అతను బాగా సక్సెస్, లైఫ్లో సక్సెస్ అంటే అదే కదా. మనిషి మనం పుట్టేమో ఏదో చేసి అది కాదు, 10 మందికి మనం తెలిసి అట్లా నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చేసాను. అయితే మీకు ఇటు చిరంజీవి గారు ఇష్టం, అటు పూరి జగన్నాథ్ గారు ఇద్దరు కలిసి కాంబినేషన్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అంటారు? అసలు
అది చాలా బాగుంటుందండి. చాలా దాని గురించి అందులో ఎప్పటి నుంచో మీరుంటే ఇంకా అయ్యో! అంత అదృష్టం అంత మనకి ఏమో చెప్పలేం సార్. లేదు ఎవరికి సార్. ఎప్పుడు వస్తదో ఎందుకంటే మీరు ఇన్ని సార్లు ఆ! తెలిసారు. తప్పకుండా ఇది ఆయన దగ్గరికి చేరుతది తప్పకుండాను. అవును అలాగే సార్. మీరు మా కోసం ఒక చిరంజీవి డైలాగ్ ఏదన్నా లేదు సార్. ఆ! చిరంజీవి అయ్యయ్యో! మరి ముఠా మేస్త్రి అన్నారు. ఇప్పుడు ఇదన్నారు మన ఫ్యాన్ ఒక్కటి అంటే మా ప్రేక్షకుల కోసం అంటే మీలో ఉన్న ఒక టాలెంట్ జస్ట్ నా ఏదైనా టాలెంట్ ఏమైంది? మీకు తెలుసు కదా గోల్డ్ రెడ్డి గారు నా గురించి. అయ్యో! నన్నసల నిజంగా చెప్పాలంటే నేనిక్కడ అసలు ఈ సీరియల్ గాని, ఈ సినిమాలో గూడా మీరే అసల నాకు నిజంగా అయ్యో! ఇప్పుడు చెప్తున్నా మా గోల్డ్ రెడ్డి ప్రేక్షకులు గారు. నన్ను ఏదో అనుకుంటారు ఇప్పుడు. లేదు సార్. నాకు ఇప్పటివరకు నేను యూట్యూబే చేసుకోవడం, నేను ఇచ్చేయడం. ఏదైనా ఉన్నా గాని ఇమ్మీడియేట్‌లీ ఫోన్ చేసి, "బాబు ఎక్కడున్నావు? పలానాది" అని చెప్పి తీసుకెళ్ళి అయ్యో! అట్లా ఎవరు కలిగి నాకు టైమ్ పాస్ చేసి చెప్పడమే గాని, డైరెక్ట్‌గా నేను కనిపిచ్చాను. 2 సీరియల్‌లో కనిపిచ్చాను. 2 సీరియల్‌లు కదా! ఆ! ఏం ఇప్పుడు ఈ సీరియల్స్ సినిమా. అండి? ఒకటి 'గుండమ్మ కథ' ఒకటి. గుండమ్మ కథ. ఓకే. నెక్స్ట్ 'బ్రహ్మముడి' ఒకటి. బ్రహ్మముల్లో ఒకటి. ఓహో! రెండిట్లో కూడా ఆయన నన్ను తీసుకెళ్ళి గుండమ్మ ఓకే. ఒక స్వార్థం ఏమీ లేకుండా ఆహా! మీరే నేనే. మీరే గోల్డ్ రెడ్డి నా గారు గురించి ఇంకా. చెప్తారు ఎందుకంటే మరి నేను ఎవరి గోల్డ్ గురించి రెడ్డి గారు చెప్తున్నాను ఇంకా. అనుకుంటున్నారా? నా గురించి ఆ. చెప్పొద్దండి బాబు. ఏదో ఎందుకంటే నేను కూడా చాలా మంది నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. అన్నయ్య ఒక ఛాన్స్ అన్నయ్య అంటారు. చాలా మంది ఇప్పుడు కూడా పొద్దున ఫోన్ చేసి అన్నయ్య అంటారు. పోన్లే వచ్చిన దానికి ఏదో ఇప్పుడు మీ ఏంటోళ్ళు నాకు ఎప్పుడో కలిసారు. ఒక సాయం చేసి పెట్టాను. నిలబెట్టుకున్నారు దాన్ని అదే మీరు. సార్. మీ ఏంటోళ్ళు పైకి రావటమే మాకు మంచిది. ఇండస్ట్రీకి కూడా కొత్త వాళ్ళు కావాలి. అవును. ఎప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కావాలని చెప్పి మీ ఏంటోళ్ళకి ఛాన్స్ వచ్చి ఇవ్వడం చాలా జరిగింది. నేను కూడా అప్ అండ్ డౌన్స్ వెళ్తూనే ఉంటాయి ట్రావెలింగ్. Yes. అన్నీ ఇక మనం ప్యాషన్‌తో వచ్చాము ఓకే. అని ఒక దీంతో ఇక నడుస్తూనే ఉంది బండి. ఎళ్ళొస్తూ ఊరెళ్ళొస్తూ ఉంటారా? కొంచెం నెలకన్నా ఎళ్ళొస్తూ ఉంటారా? వెళ్తా 2 ఇయర్స్, 3 ఇయర్స్. 2 ఇయర్స్, 3 ఇయర్స్. ఎక్కువ ఇప్పుడు అంటే మనం ఏమి సాధించలేదని ఎప్పటికీ నాకు. ఊర్లో ఏమంటారు? మీరు ఎలాగని మరి అంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో చేస్తున్నారు. హ్మ్. ఆల్రెడీ మీరు కొంచెం ఫేమస్ ఎలాగైనా సరే. హ్మ్. మరి ఊర్లో ఏమంటున్నారు? వెళ్తే అంటారు కదా! వాళ్ళు అది హ్యాపీ. మదర్, హ్యాపీ. ఫాదర్ కూడా ఆ! వాళ్ళు హ్యాపీ. అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ స్కూల్ పేరేంటి? ఫ్రెండ్స్ చిన్నప్పుడు? అందరూ ఉన్నారు. నెక్స్ట్ నాకు ఎక్కువగా ఫ్యామిలీ నుంచి మా బావగారు, మా బ్రదర్. బావగారు, బ్రదరు. మా ఓకే. బ్రదర్ గాని, మా వదిన గారు గాని, హుహు. సత్యనారాయణ గారని మా వైజాగ్‌లో ఉంటారు మా బ్రదర్. ఓకే. నెక్స్ట్ మా బావగారు. హుహు. వీళ్ళు బాగా నాకు నేను ఏదైనా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇలా కాదు. హ్మ్. మా బావగారు అయితే చెప్తా సజెషన్ ఇస్తా ఉంటారు. ఓహ్! ఇది నువ్వు ఇలా యాక్ట్ చేసి ఇంకా అది ఇట్లా చేయాలి. ఇంకొద్దిగా అన్నట్టు అంటే ఎవరు మనకు చెప్పితేనే మనకు తెలుస్తది. మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం అనేది. అట్లా చెప్తా ఉంటారు. ఓహో! హ్మ్. అది ఎవరైనా చిన్న మీ చిన్న ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మనకు సలహాలు అందుతాయి. ఫ్యామిలీలో వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఉంటారు అన్నీ కూడా. మొత్తానికి ఫ్రెండ్స్ సొంత అండి హైదరాబాద్‌లో సొంత ఇల్లా? లేదు సార్. మరి 20 ఇయర్స్ అయిపోయిందంటున్నారు. మరి సొంత ఇల్లు ఇంకా ఏమి లేదు సార్. మధ్యలో ఒక ట్విస్ట్ జరిగింది. అది ట్విస్టా? వేరేగా. ఓహ్! ట్విస్ట్ చెప్పగలరా మాకేమన్నా? లేదు సార్. అది నేను పర్సనల్స్. మీకు నేను చెప్తాను. నాకు నువ్వు చెప్పి మా ప్లాస్టిక్ వేరేదో అనుకుంటా. యాక్చువల్లీ చెప్పే టైం వస్తే అప్పుడు ఎట్లా అంతే చెప్తాం అంటారా? లేండి సార్. అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద వచ్చారా? సినిమా ఇండస్ట్రీ మీద మొగ్గుతోటి వచ్చారా? నేను మీకు ఇందాక చెప్పాను. చెప్పారు. పూరి మళ్ళీ జగన్నాథ్ గారిది అది ఎప్పుడైతే జరిగిందో నాకు 2 డేస్ తర్వాత. హ్మ్. సో 2 డేస్ తర్వాత ఇంట్లో సమ్ మనీ నేను పట్టించుకొని ఇంట్లో చెప్పకుండా ఓకే. బ్యాగ్ పట్టుకొని గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైదరాబాద్ గోదావరి వచ్చేసాను. ఎక్స్‌ప్రెస్. నాంపల్లిలో దిగా. ఓహో! నాకు హైదరాబాద్ ఏమీ తెలవదు. తెలీదు అసలు. సింగిల్ గానే వచ్చారు. అస్సలు ఫస్ట్ టైం నేను అడుగుపెట్టా. ఓహో! అదే నేనేమనుకున్నానంటే ఏదో చూసి ఇట్లా హైదరాబాద్ అంటే మనకేమీ తెలవదు. సీతాపతి చలో తిరుపతి అన్నట్టు వచ్చేయడం నర్సీపట్నం నుంచి హైదరాబాద్ బ్యాగ్ కట్టుకొని వచ్చేసా. ఆ. వెళ్తే ఇక మనల్ని చూసుకొని ఆహా ఎట్లా ఏదైనా అన్నట్టు వచ్చేసాను. ఓకే. సో వచ్చిన తర్వాత అర్థమైంది బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. బిఫోర్ ఆఫ్టర్. ఓకే. సో ఊరికి ముందు ఊరు తర్వాత ఓకే. వచ్చిన తర్వాత ఇక నేను మనకి ఎవరు తెలవదు ఏం చేయాలి ఆ పబ్లిక్ గార్డెన్లో వెళ్ళి కూర్చున్నా. హ్మ్. అందరూ ఇక అట్లా లైక్ ఆ విధంగా ట్రావెల్ చేసి బాగా చేసి. ఇక నాకు ఒక డ్రైవింగ్ ఒకటి వచ్చు. ఓ డ్రైవింగ్ వచ్చు. సో ఆ లైసెన్స్ చూపించినా కానీ ఎవరు ఆ నాంపల్లి స్టేషన్ ముందు కొన్ని ట్రావెల్స్ ఇవి ఉండే ఓకే. మనకి ఎవరు ఇస్తారు ఎవరు తెలుసు ఇక్కడ అసలు నాంపల్లి అంటే అది నాంపల్లి అని తెలుసు నాకు. ఓకే. సో జాబ్ డ్రైవింగ్ జాబ్ కూడా ఇవ్వలేదు. సో తర్వాత ఇక అట్లే ఏదైనా అక్కడ ఇక్కడ పని చేసి మనం ఇట్లా చేయాలి నాకు ప్యాషన్ ఉంది ప్యాషన్తో ముందుకెళ్ళాలి మనకి అన్న ఒక దీంతోనే ఉండి చాలామంది ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అక్కడ ఇక్కడ అని చాలా కింద మీద పడి డబ్బులు పోవడం
అవన్నీ కామనే కదా సార్. అవన్నీ కాదు. సినిమా ఇవన్నీ ఇండస్ట్రీలో పోగొట్టుకున్నారా మీరు ఏమన్నా? ఇక అట్లనే ఇక అట్లనే ఇంకా. ఇప్పిస్తాము. ఇక ఓహో. మనకి అప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా మనకి మ్మ్. ఇక ఒక దీంతో ఉండి నేను ఈ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ తర్వాత నా ఒక టాలెంట్తో జాబ్ ఇవ్వడం, ఓకే. ఒక సైట్ సూపర్వైజర్ గాను, ఆ తర్వాత వెండరు, ఆ తర్వాత లాజిస్టిక్, ఓహో. ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ నేను ఒక ఓహో. అయినా అనమాట. పర్వాలేదు ఇప్పుడు ఇంకా డ్రైవర్ నుంచి ఒక 100 మంది డ్రైవర్లు బా మనం ఒక పొజిషన్ మనం చూసారని కంట్రోల్ చేసే ఇన్స్పైర్ నిజంగానే ఒక్క నుంచి 100 మంది అంట. లేదు. ఓకే. అంటే ఏదైనా పని మీద నాకు ఆ డెడికేషన్ అనేది ఉంటుంది. ఓహో. అంటే ఈ ప్యాషన్తో వచ్చాను, కానీ మనకి ట్రావెల్ ముందుకు వెళ్ళాలి కదా, ఓకే. ఇవన్నీ ఓ, యా మనం మరి. ఏదైనా చెయ్యాలి. ఓకే. ఇప్పుడు ఇటు తిరుగుతున్నా మనకి నీళ్ళు అవును. ఆ టయానికి అయితే అదైతే ఉండాలిగా. ఓకే. మరి మరి పెళ్ళి ఎలాగా ఆయన హైదరాబాద్ ప్రేమించారా ఎవరినన్నా? అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఇంటికి నుంచి ఆ. వాళ్ళు మా మదర్ వాళ్ళు బెల్లగొట్టారా రమ్మని? రమ్మని ఏదో పని ఉంది ఇది అని చెప్పి, నాకు పెళ్ళైనప్పుడు ఏం సాధించలేదు. ఏం సాధించారు? ఓహో. జాబ్ అయితే చేస్తున్నా. ఓకే. ఇంద్రానగర్లో ఉండేవాడిని. ఓ ఇంద్రనగర్. ఇంద్రానగర్లోనే రూమ్లో బ్యాచిలర్స్ కుర్రోళ్ళతో ఉండేవాడిని. సో అమ్మాయి ఫోటో పెట్టారు ఇట్లా మ్యారేజ్ అని అంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిన తర్వాత ఇక తప్పక మ్యారేజ్ చేసుకోను ఇంకా. ఓ, అమ్మాయి కూడా ఆమె మీ మిస్సెస్ కూడా మీ ఊరేనా? మా ఊరి దగ్గరే మీ ఊరి దగ్గరే. తామరం అని, ఓహో. అక్కడే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఓకే. మొత్తానికి అలా స్థిరపడ్డారు అనమాట. అలాగా Yes, ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడే సార్. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే family. స్థిరపడ్డారు అంతా. ఇప్పుడు పర్వాలేదు ఇండస్ట్రీ పరంగా, ఇటు బిజినెస్ పరంగా, సో వ్యాపార ఇండస్ట్రీ పరంగా అనేది నేను సినిమాలో అనేది అది మీరే గోల్డ్ రెడ్డి గారు ఈ గాంగయ్య సినిమాలో అది నా అన్ని సంవత్సరాల తర్వాత నేను పరంగా. ఓకే. సో అంటే తీసుకొచ్చి మీరు పరిచయం చేపేయడం, వాళ్ళు నాకు ట్రావెల్ చేయడం అట్లా టాలెంట్ సార్. ఇప్పుడు తీసుకొచ్చి పరిచయం చేసి వెంటనే అయిపోదు. మీలో టాలెంట్ చూసి ఆ, మన శ్రీనివాస్ కుమార్ గారే మీకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. అలాగా చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి ఎంతమంది ఉన్నారు. అవును సార్. అదే అది మీరు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు మా ముందు ఈ ఆఫీసులో కూర్చోగలిగారు అంటే మన డైరెక్టర్ గారు వాళ్ళే అన్నమాట. అలాగే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి రన్ చేస్తున్నారు కదా. అవును సార్. అంటే మీకు అదే థాట్ ఎలా వచ్చింది? ఏదైనా లాస్లో ఉండగా ఏదో యూట్యూబ్ ఛానల్ చేస్తూ వల్ల డబ్బులు వస్తాయని చేశారా, లేకపోతే ఏదన్నా ఒక ఐడియాతో చేశారా? లేదు డబ్బులు అనే అసలు అది నాకు ఇప్పుడు మీరు చెప్తేనే కానీ డబ్బులు అని కాదు. సో నేను చాలా ఆడిషన్స్ ఇచ్చా, ఓకే. చాలా తిరిగా, ఓ. చాలా ప్రయత్నాలు చేశా, చాలా మందిని నమ్మి అంటే అసలు నేను వెళ్ళిపోతున్నా యాక్ట్ చేసేస్తున్నా అని ఒక ఇంప్రెషన్లో కూడా వచ్చేసిన. ఓ. కొంతమంది ఇట్లా ఇది అని చెప్పి నాకు ఇదైనా చాలా ఇదైపోయినా. ఇట్లా కాదు, మనం తెలియాల, మనం అంటే ఏటో చూపించాలి. ఓ. మనం వెళ్తున్నాం అడుగుతున్నాం, ఇది కరెక్ట్ కాదు, మనం అంటూ మనం ఇది చేసాం, మనల్ని గుర్తించాలి. ఓకే. సో అని నేను ఓన్గా షార్ట్స్ చేసి, ఓకే. ఈ కవర్ సాంగులు చేసి, ఇవన్నీ చేసుకుంటూ ఓకే. అట్లా నేను నా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కంచి లోకల్ అని, కంచిలో. ఓకే. ఇక అందులోనే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ నా పెర్ఫార్మెన్స్ చూసి ఓకే. అట్లా. ఇప్పుడంతా బాగా రన్నింగ్ అవుతుంది. అన్ని కూడా మేము గుర్తుపడుతున్నారా? బయటకు ఎవరైనా వెళ్తే ఒక బస్సులో ఉన్నా, ఒక మెట్రోలో ఉన్నా ఏమైనా గుర్తుపడుతున్నారా లేదు సార్, ఇప్పుడు మనం గుర్తుపట్టే అంత ఇంకా మనం రాలేదు. సక్సెస్ అనేది నేను ఇది కాదు. ఇది కాదు, ఇంకా ఉంది సక్సెస్ అనేది. ఇప్పుడు నా మొదటి ప్రయత్నంగా ఈ సినిమాలో ఏదో నేను స్క్రీన్ మీద అనేది అది ఇక దీని ద్వారా నేను కనిపిస్తారు. ఇందులో చూసుకోక తెలుగు లేదు అప్పుడు ఇంకా. నేను ఆహా ఓహో అని అనిపిస్తుంది. గాంగేయతోనే మీరు కూడా ఇంకా ప్రమోషన్ అవుతాను అంటున్నారు మీరు. అని నాకు అదొక్కటే ఉంది. ఓకే. స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ అంటే ఇక దీని ద్వారా మీరు ఒకరికే కదండి, ఇందులో చాలా మందికి లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే నిర్మాతలు అంటే మాటలు కాదు, ఒక స్టోరీని ఒప్పుకొని నేను ఎంతో పెట్టుబడి పెట్టి ఇంతవరకు తీసుకొచ్చి మీ ఇంట్లో అందరికి లైఫ్ ఇచ్చిన నిర్మాతలకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ గారు మీకు ఇంత మంచి ఛాన్స్, నేను ఈ డైరెక్టర్ గారికి గాంగే టీం అందరికి ఈ కూడా, ప్రొడ్యూసర్ గారికి కానీ, ఓవరాల్ ఈ టీంకి కానీ, మీకు కానీ నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక మంచి టీంతోనే నేను ట్రావెల్ చేశాను. ఇక ముందు మళ్ళీ చేస్తాను కూడా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అంటే ఇప్పుడు గాంగేలో నిజంగా మీకు ఒక లైఫ్ ఇచ్చారంటారు డైరెక్టర్ గారు అయితే. అవును సార్. ఓకే. అని మీకు ఎలా అనిపించింది అసలు? డైరెక్టర్ గారి గురించి ఒక 2 మాటల్లో చెప్పండి. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు రామచంద్ర శ్రీనివాస్ కుమార్ గారు, నేను అసలు నాకు ఇస్తారా అని నేను అనుకున్నా. సార్ చూసి బాడీ ఓకే ఈజీగా చేయగలుగుతావు కామెడీ క్యారెక్టర్ అని చెప్పి, నువ్వు కామెడీ క్యారెక్టర్ ఇస్తున్నా అంటే నేను అసలు నమ్మలేదు. నేను ఈ సినిమా అది నాకు అర్థం కాలేదు.
అప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు బాగా అసలు నాకు ఇలా కాదు చెయ్యి ఇంకా నువ్వు చేయగలుగుతావు అని నాకు బాగా సపోర్ట్ చేసి ఆయన కెమెరామ్యాన్ గారు విజయ్ కుమార్ గారు అయితే అతను మంచి అసలు నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేనే చేస్తున్నానా ఏం సార్ కూడా మంచిగా సపోర్ట్ చేసి అది నాకు మంచి సపోర్ట్ చేశారంటారు అయితే మొత్తానికి బాగా చేశారు. అది కాకుండా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ నేను ఒక ఇంట్లో ఈ 18 years వరకు కూడా ఉన్నా. సో వాళ్ళు నా మదరు ఫాదరు కంటే ఎక్కువ అయిపోయారు వాళ్ళ ఇంట్లో. నేను నాకు జరిగిన ఇన్సిడెంట్కి కానీ వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీ లాగా నాకు లైక్ ఇక్కడ నాకు ఒక దుర్గేష్ గారు అని ఒక ఆయన ఈ లోకల్లో హైదరాబాద్ వాళ్ళు, ఒక ధన్వీర్ గారు అని ఈ లోకల్లో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. అట్లా నాకు ఆ విధంగా కూడా నేను బాగా నాకు వాళ్ళు ఇచ్చేశారు. అయితే దీనికి అప్పుడు గాంగే అయ్యాక డిఓపి గారు మెయిన్ విజయ్ కుమార్ గారు అసలు మంచి టెక్నీషియన్. చూపించడం కానీ వర్క్ మనకి తెలిసిపోతుంది. ఒక కెమెరామ్యాన్ ఒక టెక్నీషియన్ నాకు ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో అన్ని మనం చేసుకొని వస్తున్నాం. ఫస్ట్ మనకి ఏం తెలిసేది కాదు. ఈ ఫ్రేమ్ క్లోజ్ వైడ్ ఇవన్నీ మిడ్ ఇవన్నీ అతను ఒక టెక్నీషియన్ అనేది మనం చూసినప్పుడే చెప్పేయచ్చు. అతను ఇది డెడికేషన్ ఆయన తీసే ఈ ఫ్రేమ్ ఇట్లా అని చాలా అసలు ఇంకా పోయిట్ గారు ఏంటి అసిస్టెంట్ గారు అందరూ కూడా చాలా కష్టపడ్డారు టీమ్ లాగా వాళ్ళు. ఈ ప్రొడ్యూసర్ కూడా అసలు కాంప్రమైజ్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. గాంగే మూవీ అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో మొత్తం ఒక 5 భాషల్లో రిలీజ్ అవబోతుంది సినిమా అన్నమాట. అసలు అన్ని కూడా ఏది కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ కానీ దేశభక్తి సాంగ్ కానీ. సో నాకు తీసే సీన్లు కూడా నేను అసలు నేనే నమ్మలేదు నేను ఇట్లా యాక్ట్ చేస్తాను స్క్రీన్ మీద నేను కనబడగలను. అది నాకు బాగా మొత్తం మీకు సంతృప్తిని ఇచ్చిందంటారు గాంగే మూవీలో. గాంగే మూవీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా మీకు మంచి పేరు వచ్చి ఇంకా మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని మీరు నమ్ముతున్నారా? అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను అది ఏగల్ ఎంటర్టైన్మెంట్ ఒక ఛానల్ వాళ్ళ దగ్గర షార్ట్స్ లోని వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ లోని కామెడీ క్యారెక్టర్ కంటే కామెడీ మొత్తానికి అయితే గాంగే మూవీ చేసిన కానీ కామెడీలో రవితేజ గారు అని ప్రొడ్యూసర్ గారు ఆయన ఓన్ ఛానల్ ఏగల్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా అక్కడి నుంచే నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను. మొత్తం బిజీ అయిపోయారు. బిజీ అంటే లైక్ అట్లా కామెడీకి. సో ఓకే అని వాళ్ళ ఛానల్లో చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఇప్పుడు మీ మమ్మీ డాడీ వదిలి ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు అంటే ఫ్యామిలీ కాకుండా మీకు ఎవరైనా ఇండస్ట్రీ ద్వారా మీకు ఎవరైనా పరిచయం అయ్యారా మీకు? సో ఇండస్ట్రీ ద్వారా అంటే నేను ఆళ్ళ రాంబాబు గారి దగ్గర చోటా కేనాడు గారి దగ్గర కెమెరా ఆపరేటర్ ఉన్నాను. సో ఆయన ఇంటి దగ్గర ఒక 8-9 నెలలు ఉన్నా సార్ నేను. అతను బాగా అసలు అతను అంటే అలాంటి అంటే అప్పటి నుంచి చేసే అతను ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ ఆ డిసిప్లిన్స్ అవంతా ఇంట్లో ఉండే. తర్వాత ఇంటికాడ వేరే ఎమర్జెన్సీ ఏదో ఉండి నేను ఊరు వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇక మనకి ఇటు పరిచయాలు మనకి ఇది కాక సో అటు ఇక్కడ లోకల్ వాళ్ళే నాగేష్ అని చెప్పాను కదా. సో ఆయన ఇక్కడ హైదరాబాదే లోకల్. సో ఆయనకి నేను జాబు ఇద్దరు కొలీగ్స్ అయ్యి సో అట్లా మహేష్ రెడ్డి గారు అతను ద్వారా నేను ఇక్కడ హైదరాబాద్ బోరాబండలో. సో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఒక సర్కిల్ అతను నేను నా కొలిక్ అతను నేను మా దగ్గర జాయిన్ చేయించుండే ఇద్దరం కొలీగ్స్గా వెళ్తుండే. సో లోకల్ ఇద్దరు హైదరాబాదే అయింది. సో నాకు ఇక్కడ ఒక కామేష్ అనేది ఒకప్పుడు నేను హైదరాబాద్ అంటే నాకు తెలియదు, నేనంటే ఇప్పుడు ఆ ఏరియాలో అందరికీ కామేష్ అన్న అంటే లైక్ ఏమన్నా కుర్రవాళ్ళు వీళ్ళందరూ సర్కిల్ కానీ ఆ మహేష్ రెడ్డి గారు దుర్గేష్ గారు అని ఆయన నాకు బాగా అసలు వీళ్ళంతా సపోర్ట్ తోటి నేను ఇక్కడ నేనుండే ఇల్లు ఏదైతే ఇంట్లో నేను ఉన్నానో ఒక 13 years నా తల్లిదండ్రులాగే. అంటే నేను ఇంట్లో ఎట్లయితే కోపం అవుతాం ఇంట్లో తల్లిదండ్రుల మీద అట్లా అని కోపం అవుతాము అట్లా వాళ్ళ మీద కోపం అవడం మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా నా అద్దెకున్నాము అద్దిల్లు ఆ టైప్ కాకుండా ఒక సొంత ఇల్లులాగా ఇప్పటికి నా పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఇప్పటికి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలలాగా ట్రీట్ చేస్తారు ఇప్పటికీ కూడా నా ఫ్యామిలీకి ఒక మంచిగా సపోర్ట్ ఆ ఏరియా
ఏరియా ఆ ఏరియా కానీ బోరబండ ఏరియా బోరబండే ఆ ఒక్క బంజారా నగర్, బాగా మా ఇంటి ఓనర్ గారు కానీ, ఓహో. ఇట్లా మహేష్ రెడ్డి గారు కానీ, దుర్గేష్ గారు కానీ, ఓహో. ధన్వీర్ గారు, ఈ నాగేష్ గారి ద్వారా ఈ ఎన్ని ఛానల్ అన్నీ మనకి. వచ్చింది. ఓకే సో అట్లా మనం వెళ్ళగలిగాము. ఓకే అంటే ఇప్పుడు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు కదా, నేను అడిగి ప్రతి ప్రశ్న మీరు బాగా సమాధానం చెప్తున్నారు. ఇది మీ ఎన్నో ఇంటర్వ్యూ ఇది ఇది ఫస్ట్ లేదు సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అసలు ఇంత బాగా దంచేస్తున్నారు సార్ దంచడం ఏం లేదు సార్. మనం ట్రావెల్ ఇప్పుడు కల్పితం అయితే అది వేరే ఉంటుంది. ఓకే నాది సో ఏది నేను నా లైఫ్లో నేను ట్రావెల్ చేసానో అది మీకు పంచుకోవడం జరుగుతుంది. ఓహో. సో అది అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ సార్. గాంగే సినిమాలో చేయడం ఫస్ట్ ఫస్ట్ గాంగే వారు మీకు అప్పుడే అంటే ఆ సినిమాలో చేయడం కాకుండా మీకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే మాటలు కాదు, బయట ఎక్కడ నేను అదే సార్. నేను అసలు గోల్డ్ రెడ్డి గారు మీరు ఫోన్ చేసిన తర్వాత నేను అసలు నాకు నేను అసలు నమ్మలేకపోయాను. లేదు మీలో టాలెంట్ మీకు తెలియదు, నేను చూస్తాను కాబట్టి మీరు ప్రతి వీడియోని ఇష్టంగా చూస్తాను. అంటే ఈయన ఇంత టాలెంట్ ఉంది అడుగుతున్నారు. చాలా మంది బయట ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళనే ఇంటర్వ్యూ తీసుకుంటారు, కానీ ఏ టాలెంట్ లేక నీలో ఉన్న ఒక్క టాలెంట్ కూడా బయట పెట్టాలనేదే ఈ గాంగే ప్రయత్నం. నేను ఇప్పుడు లైక్ ఇప్పటి వరకు చేసిన కూడా ప్రతి ఒక్కరు నువ్వు మంచి కమెడియన్ బిల్లే అసలు. ఇప్పుడు నేను చేశాను అంజనాపురంలో అని. అంజనాపురంలో సో అందులో క్యారెక్టర్ అది రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పండి. అంతే అంటారా? అది రిలీజ్ అయ్యాక అంటే అదే ఇప్పుడు లాయర్ సెట్ అదేనా ఇది? ఆ లాయర్ది కూడా అది వేరే ఇది వేరే. మహేష్ రెడ్డి గారు, ఆ ధన్వీర్ గారు, అది వేరే సినిమా. రేణుక వీళ్ళంతా లోకల్. అదే అంజనాపురం కోర్ట్ సీన్. కోర్ట్ సీన్ గురించే మేము చిత్రా మందిర్లో అడిగితే 30,000 అడిగారు. ఇదే కుమార్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగా అని మహేష్ రెడ్డి గారు ఎవరైతే అప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ లోకల్ కదండి కమిటీ వాళ్ళు ఆయన ఇచ్చి మీరు చేసుకోండి. వాళ్ళ వైఫ్ గారు కానీ, ఆ ధన్వీర్ గారు, ఆ లోకల్ అతను దుర్గేష్ గారు అని ఆయన అయితే అతను చూస్తే నాకు అంటే లైక్ బెదిరిస్తూ ఉంటారు, కానీ మంచి వ్యక్తి. నన్ను అంటే సపోర్టింగ్ అనమాట. సో ఆయన ఒక పులిలాగా అతను ప్రతిదానికి నాకు సపోర్ట్ చేయడం, ఇచ్చేయడం అట్లా. ఈ రోజు వచ్చి గాంగే మూవీ అంటే నాట్ ఏ జోక్. ఈ టీంతో చేశాక నాకు ఆ గతం మర్చిపోయాను, ఈ కష్టాలు మర్చిపోయి పర్లేదు అన్నట్టు నాకు బాగా అనిపించింది సార్. అంటే మీరు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి ఏమన్నా? అంటే చెప్పవలసిందంటే తల్లిదండ్రులకి, నెక్స్ట్ మా అత్తయ్య గారండి, మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు, మా బావగారు వాళ్ళ ఆమెకి నేను చాలా రుణపడి ఉంటాను. ఒకటి ఒక్కొక్క సంఘటన జరిగింది. సో ఆ విషయంలో ఆమె నాకు బాగా అసలు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఆమె పునర్జన్మనిచ్చింది ఆమె. లైక్ నేను అట్లా బాగా అది చెప్తాను సార్. ఓకే సెకండ్ ఇంటర్వ్యూలో చెప్తారంట, ఇప్పుడు కాదంట. ఓకే ట్విస్ట్ 2 రాసి పెట్టుకోండి. ట్విస్ట్ 2లో చూద్దరు కానీ మాతో ఇన్ని మాటలు పంచుకోవడం, ప్రతి కూడా అడిగిన వెంటనే కూడా మీరు ప్రతి సమానం చెప్పడం నేను నమ్మలేకపోతాను. ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హాయ్ అండి, నమస్తే. నేను ఫస్ట్ టైం మూవీలో యాక్ట్ చేయడం ఈ గాంగేయ మూవీ దాంట్లో ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చిన విజయ్ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ గాంగేయ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ, మరిన్ని ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇవన్నీ మీరు ప్రతి కంటిన్యూటీగా చూడడానికి మీకు యూట్యూబ్ ఛానల్ విజయ్ గౌతమి టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అండి, నా పేరు గోల్డ్ రెడ్డి. ఈరోజు మన ఛానల్కి గాంగయ్య ఆఫీస్కి శ్రీను గారు వస్తున్నారండి. శ్రీను గారు అంటే ఒక రైటర్, జబర్దస్త్లో ఆయన స్క్రిప్ట్స్తోనే అందరు నవ్వులు పంచులు పేలుతాయి. ఈరోజు మన ఆఫీస్కి వస్తున్నారు. నమస్కారం అండి శ్రీను గారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నన్ను కలుసుకోవడం వల్ల కాదు, మిమ్మల్ని నేను కలుసుకోవడం చాలా అంటే చాలా సంతోషం నాకు. కనిపిస్తుంది, ఆ ఫేస్ లో కనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు గాంగీ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ చేసేది తెలిసింది. ఏంటి ఆ క్యారెక్టర్? అవునండి, చాలా మంచి క్యారెక్టర్, మంచి సినిమా, మంచి క్యారెక్టర్. డైరెక్టర్ గారు నన్ను చూడగానే నా పర్సనాలిటీ దగ్గర క్యారెక్టర్ ఇచ్చారండి. మీ పర్సనాలిటీ దగ్గర క్యారెక్టర్ ఇచ్చారు? నా పర్సనాలిటీ దగ్గర క్యారెక్టర్ ఇచ్చారు. నాకు ఏది సూట్ అవుతుందో గ్రహించి, సార్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ మీరు ఈ క్యారెక్టర్ సూట్ అవుతారన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ మీరు సినిమాకి గాడ్ ఫాదర్లు అంటారు, మీరు ఏది కావాలంటే అది చేస్తారు. నాకు నచ్చింది ఇవ్వడం కాదు సార్, నా క్యారెక్టర్, నాకున్న నటనకి, నాకున్న పర్సనాలిటీకి, నాకున్న డైలాగ్ డెలివరీకి మీకు ఏది నచ్చుతో చెప్తుంది. అది చిన్న రోలే పెద్ద రోలే నేను ఆలోచన అంటే
సార్ చిన్న రోల్ పెద్ద రోల్ కాదు, మీరు ఒక పొలిటికల్ క్యారెక్టర్ చేయాలి సార్, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేయాలి, మీ వల్లనే మీ నుంచి స్టార్ట్ అయిన ఒక చిన్న డీవియేషన్ ద్వారా సినిమా బాగా పెద్ద గొడవలు అవ్వడం, అది హోమ్ మినిస్టర్ మీదకి వెళ్ళడం చాలా బాగుంటుంది సార్. అంటే సార్ మీరు బాగుంది అనుకున్నారు, ఇవ్వండి అంతే అన్నాను. నిజంగా గుడ్ డైరెక్టర్ సార్, మంచి డైరెక్టర్. శ్రీనివాస్ కుమార్ లోనే ఉందండి కలిసింది, రామచంద్ర శ్రీనివాస్ కుమార్, ఆయన పేరు నన్ను శ్రీనివాస్, నా పేరు స్వామి, ఇద్దరు కలిపాడు. అంటే క్యారెక్టర్ బాగా మంచి పేరు వస్తుంది అంటారా? చాలా మంచి పేరు వస్తుంది. అంటే ఆల్రెడీ మిమ్మల్ని చాలా సినిమాలు మధ్య నేను చూస్తున్నాను, ఎక్కడ చూసినా వైట్ అండ్ వైట్ వేసుకుని పొలిటికల్ గా కనిపిస్తున్నారు, ప్రతి చోట్ల ప్రతి సినిమాలో మీరు కనిపిస్తున్నారు. ఈ సినిమా వల్ల మీకు బెనిఫిట్ ఎంతవరకు ఉంటుంది మీరు ఆశిస్తారు? దేవుడు ఒక్కొక్కరికి ఒక రాత రాస్తాడంటారు. జనరల్ గా బ్రహ్మానందంగా చూడగానే నిజంగా ఆ మూవీలో ఆయన ఒక విలన్ క్యారెక్టర్ గా పెట్టినా సరే బ్రహ్మానందంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా నాకు స్టార్టింగ్ నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నుంచి నేను తర్వాత చెప్తాను. వైట్ అండ్ వైట్ తో పరిచయం చేస్తే నాకు అన్ని కూడా ఈ రాజకీయాలకు సంబంధించినవి వస్తున్నాయి. మన శ్రీనివాస్ కుమార్ గారు కూడా నాకు రాజకీయ క్యారెక్టర్ బాగుంటుంది, పొలిటికల్ రోల్ ఇచ్చారు. ఇందులో నేను చాలా బాగా చేశాను, చాలా బాగా చేయించారు. సారీ నేను చేయలేదు, డైరెక్ట్ గా దగ్గర బాగా ఆయనలో ఉన్న దమ్ము కొత్త వాళ్ళు కూడా పిండి మరి నాకు ఇది కావాలి అని తీసుకుంటున్నారు. నేను చూసాను సార్, అంటే కొన్ని సీరియల్స్ కూడా చేశాను, నేను సీరియల్స్ కూడా చేశాను. అంటే వాళ్ళని అవమానిస్తున్నాను కాదులే కానీ షార్ట్ చెప్పరు, అప్పటికప్పుడు చేయమంటారు, ఏం చేయాలో చెప్పకుండా మనం చేసిన దాన్ని వంక పెట్టి ఏంటి చేసేదంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్తాం. మనం ఏంటి మనం తప్పు చేస్తాం, కానీ ఈయన అలా కాదు సార్, అసలు పిన్ టు పిన్ ఇది ఇలా చేయాలని చేసి చూపించి మీరు పిండారన్నారు కదా, లేదండి రోడ్ రోలర్ కింద పెట్టారు మమ్మల్ని. యాక్షన్ లో వచ్చే వరకు ఎన్ని టేకులే తీసిన ఒకటి అన్నారు, టేకులు ముఖ్యం కాదు, నేను అనుకున్నది అవుట్పుట్ రావాలని చేంజ్ చేశారు. చాలా సూపర్ డైరెక్టర్ గారు. అంటే ఇన్నిసార్లు నేను కోరుతున్నాను కాదు, నేను కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, కొత్త అనే విషయాన్ని పక్కన పెట్టించి ఏదో పాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా చేస్తారో అలా మీరే కాదు. అంటే మీ ముందు యాంకర్ గా కూర్చుని నేను కూడా ఇందులో నాకు క్యారెక్టర్ ఇచ్చారు, నేను ఆశ్చర్యపోయిన ఇప్పుడు నేను కనీసం ఒక 50 సినిమా పైన చేసి ఉంటాను, కానీ ఇందులో చేసిన కమ్యూనిటీ క్యారెక్టర్ ఏ సినిమాలో చేయలేదు. ప్రతి సినిమాలో ఎక్కడ చూసినా గోల్డ్ ఎమ్మెల్యే అంటారు తప్ప మనలో ఉన్నది చూసి ఇతను ఏ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అలాంటి చేస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందిస్తున్నారు. అవును, మీ సీన్ నేను కూడా చూశాను, కానీ ఒక చిన్న బాధ ఉంది నాకు. ఏంటంటారు అంటే జనరల్ గా మిమ్మల్ని గోల్డ్ రెడ్డి పిలుస్తారు కదా, ఈ గాంగే మూవీ చూసిన తర్వాత గాంగే రెడ్డి అంటారా? కమిడియన్ రెడ్డి, కామెడీ రెడ్డి అంటారు, కామెడీ రెడ్డి. అది మీ గొప్పతనం కదా, డైరెక్టర్ గారు గొప్పతనం. సో అదండి మీ ద్వారా కూడా సరదాగా మాట్లాడుతాను, మీ గోల్డ్ రెడ్డి పోతుంది, అయితే గాంగయ్య రెడ్డి అవుతారు లేదా కామెడీ రెడ్డి అవుతారు మీరు. నిజంగా మన ఇద్దరం కూడా అదృష్టవంతులు, ఈ సినిమాలో మనం కూడా యాక్టర్స్ అయినందుకు కూడా. ఇంకా మీరు ఇప్పుడు నాకు మీరు జబర్దస్త్ లో పరిచయం. అవునండి, నేను ఒక ఛాన్స్ కోసం జబర్దస్త్ వచ్చాక అప్పుడే మీరు ఫస్ట్ పరిచయం. శాంత్ కుమార్ గారి టీమ్ లో మీరు ఒక రైటర్. అసలు ఫస్ట్ శాంత్ కుమార్ టీం అంటేనే మామూలుగా కాదు, మంచి కామెడీ, మంచి ఏంటంటే స్నేక్స్ గురించి, దెయ్యాల గురించి వెరైటీ చేస్తూ ఉంటారు, మిగతా కూడా వేరే చేస్తూ ఉంటారు. నేను చూసాను మంచి మంచి వెరైటీ, అన్నిటికీ కూడా మీరే రైటర్ ఆయన చేసినప్పుడు. మొత్తానికి రైటర్ నేను చెప్పను కానండి, మ్యాక్సిమం ఏంటంటే మన రామచంద్ర శ్రీనివాస్ కుమార్ గారు మన డైరెక్టర్ గారు ఎలాగా ఆల్రౌండర్, శాంతి కుమార్ గారు కూడా ఆల్రౌండర్. ఆయన కూడా ఏంటంటే ఆయనే రాసుకొస్తారు మ్యాక్సిమం, దాన్ని తుది మెరుగులు మనం దిద్దమంటారు, 4 పేజీలు చేయమంటారు. ఆయన ఒక టోకీగా నేను ఇలా అనుకుంటున్నాను సీన్ గారు, మీరు ఇలా కావాలంటారు. అలాగే ఇక్కడ శాంతి కుమార్ గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. బ్రదర్ అండి, ఆయన బ్రదర్, ఓన్ బ్రదర్, బ్లడ్ బంటి పుట్టుకోవచ్చు, కానీ నిజంగా జబర్దస్త్ లో నాకు ఒక చెప్పాలంటే ఒక వెన్నుముక, ఒక స్పైన్ లా నిలబడ్డారు. ఆయన పరిచయం నాకు చాలా తక్కువైనా సరే ఆయన మేము యాక్చువల్ గా వీక్లీ 2 ఎపిసోడ్ చేస్తాం. ఒక ఎపిసోడ్ ఆయన తీసుకునేవారు, ఒక ఎపిసోడ్ శ్రీని గారు ఇది మీరు చూసుకోండి అనేవారు. అంటే నాలో టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే నాకు నెమ్మదత్వం మంచితనం ఆయన నచ్చి ఉండొచ్చు, పర్వాలేదు ఈ దగ్గర వస్తుందని ఆయన నాకు అప్పు చెప్పేసేవారు ఒకటి. దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ అయితే మనం కూడా చిన్న సైజు డైరెక్టర్ గా చేయగలుగుతున్నాం మంచి. ఆ కోవలని మీరు నాకు పరిచయం అయ్యారు. అంటే మీరు డైరెక్టర్ తత్వం కూడా బయట పెడతారా? 24 క్రాఫ్ట్స్ నేర్చుకోవాలనేది ఒక మన ఉద్దేశం. మన విజయసాయి రెడ్డి గారి లాగా నేను కూడా మంచి సినిమా తీయాలి ఫ్యూచర్ లో, నాకు మంచి కోరిక కూడా ఉంది. ఇప్పుడు అందరినీ కూడా ఈ టీమ్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఎలా అయితే ఇప్పుడు మీరు గానీ డైరెక్టర్ గారు గానీ మన నిర్మాత గారు కానీ ఎలా మంచి అవకాశాలు ఇచ్చారు, అలా కొత్త వాళ్ళందరినీ
చేర్చుకుని కొంతమంది వారికి నా వల్ల ఉపాధి పేరు ఇవ్వాలన్నది నా కోరిక సార్. తప్పకుండా సార్, తప్పకుండా. ఇంకా శాంత్ కుమార్ టీంకి వస్తే ఆయన చాలా పంచులేంటి మొత్తం ఆయన చాలా బాగా నేను చూసాను. ఎందుకంటే అందులో నేను కూడా శాంత్ కుమార్ గారి టీంలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను కాబట్టి అది కూడా మీరు రాసిందే. అవును, నేను రాస్తాను. అది కూడా మీరు రాసింది. ఎందువల్ల మీరు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అప్పటికప్పుడు నేను ఎంతో మందికి బతిమాలుకున్నాను వచ్చి, ఏమండి వీళ్ళు జబర్దస్త్లో చేయాలంటే అయ్యి ఆల్రెడీ నువ్వు గోల్డ్ రెడ్డివి, నీకు ఎవరిస్తే నీకు ఎందుకు అన్నవాళ్ళు. కానీ శాంత్ కుమార్ గారిని ఫస్ట్ టైం చూసారు ఆ రోజు, మీరు నన్ను ఫస్ట్ టైమే చూసారు. కానీ అప్పటికప్పుడు అనుకుని ఎలా కనబడితే అప్పుడు క్యారెక్టర్ రాశారు, రావటం చేయటం. కానీ చేసింది ఏంటంటే ఏదో మా పొరపాటు డిలీట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి, సినిమాలో కూడా జరుగుతూ ఉంటాయి, ఇందులో కూడా జరిగింది. అయితే కొంచెం ఫీల్ అయ్యాను. అలాగా మీరు కూడా ఇందులో యాక్టింగ్ ఏమైనా చేశారు జబర్దస్త్లో? జబర్దస్త్లో చేశాను. స్టేజ్ అయితే ఇక్కడ శాంత్ కుమార్ గారి కన్నా కూడా నేను ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా రైటర్ ఉందండి. రైటర్? అకౌంట్లు రాసే రైటర్ కాదు, కవితలే రాస్తాను కాదు, కవితలు రాస్తాను, స్పీచ్లు రాస్తాను, ఫ్రెండ్స్ కి శుభోదయాలు అలాంటివి రాస్తుంటాను. ఆ కళ నా దగ్గర ఉందండి. దానికి మా కుటుంబ సభ్యులు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, మా మిస్సెస్ ముగ్గురు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే అసలు ఒక ఫ్రెండ్స్ లాగా ఎంకరేజ్ చేస్తారు. నేను టైప్ చేసి పంపించేది కూడా ఫస్ట్ మా మిస్సెస్ కనండి. మా మిస్సెస్ చూసి బాగుందని చెప్తే అప్పుడు దాన్ని నేను ఫ్రెండ్స్ గా ఫాలో చేస్తున్నాను. ఈ యొక్క ఫ్యాషన్ నాకు ఉంది, కవితల ఫ్యాషన్. అది దాని గురించి మా అమ్మాయి ఒక రోజు వాట్సాప్ లో ఆడిషన్స్ చూసిందండి, జబర్దస్త్ ఆడిషన్స్ చూసింది. చూసి అక్కడ తీసుకెళ్ళింది, నన్ను దగ్గర నుంచి తీసుకెళ్ళింది. బైక్ మీద ఇద్దరం వెళ్ళాం. వెళ్ళేటప్పటికి అక్కడ సముద్రంలో ఉందండి జనాలు. మన నానక్రామగూడలో పెడితే దాదాపు ఒక 3,500 మంది ఉన్నారు. నాకు భయం వేసి వచ్చేయాలనుకున్నాను. మా అమ్మాయి కాదు డాడీ మీరు ఇక్కడ దాకా వచ్చేది ఓపికలని పేషెంట్స్ గా నిలబెట్టి ఆడిషన్లో పెడితే ఇక మా అమ్మాయిని ఆ జనాల మధ్య ఎందుకు నేను పంపించేయడం జరిగింది. నేను పొద్దున్న 8 గంటలకి సాయంత్రం 8:30 డైరెక్ట్ గా లోపలికి సార్ ఆడిషన్స్. పొద్దున్న వెళ్తే సాయంత్రం 8:30 ఆడిషన్స్. ఎక్కడి నుంచో వచ్చాను. అసలు నాకు ఫస్ట్ టైం నా జీవితం నాకు ఎంత ఓపిక ఉందని ఆ రోజే తెలిసింది. ఈ ఓపిక రోజు బాగా బూస్ట్ తాగిల్లారా? బూస్ట్ తాగి ఈ గాంగే సినిమాలో నటించడానికి ఆ రోజు నాంది పడింది ఆ గాంగే సినిమాలో నేను నటించాలని నాకు రాసి పెట్టిన బట్టి ఆ రోజు నేను జబర్దస్త్ కట్టడం జరిగిందండి. ఆ రోజు నేను టాప్ 15 మెంబర్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను రైటర్ గా. అలా పరిచయం అలా జరుగుతున్న టైంలో ఫస్ట్ టైం నన్ను వచ్చేసి స్టూడియోకి తీసుకెళ్లారండి. అంటే రైటర్ కూడా ఉండాలి, ఈ ఏదైతే స్క్రిప్ట్ జరుగుతుందో ఆ స్క్రిప్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఫస్ట్ నేను రాఘవ గారి దగ్గర పనిచేస్తున్నాను. మంచి వ్యక్తి. వెళ్ళి మాట్లాడుతుంటే ఒకటే అన్నారు ఆయన, శ్రేణి గారు మీరు రైటర్ కన్నా కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగుంటుంది సార్, మీ టోన్ చాలా బాగుంది, చాలా బేస్ వాయిస్ ఉంది, హీరోస్ కి డబ్బింగ్ చెప్పేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడతారండి, మీరు డబ్బింగ్ చెప్పాలండి అని అంటే, సరే సార్ మీరు పెద్దలు మీరు ఎలా చెప్తారు ఏంటంటే, మరి వయసులో పెద్దలు కాదండి ఆయన అన్నీ నా మీద పనిచేసేది, వయసులో అంటలేదు సార్ అనుకున్న పెద్దలు అంటే అన్నీ వాళ్ళ విత్ డాక్టర్ గ్రూప్ లో నాగి గారు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చి నేను లేచి నుంచి నమస్కారం సార్ అనగానే లేదు పర్లేదు కూర్చోండి అనేసి నాగి నేను ఇన్ని డబ్బింగ్ కోసం ట్రై చేయమంటున్నానా అని చెప్పారు. అలా జరిగింది. ఆ రోజు ఎపిసోడ్ లో ఒక జరుగుతుంది రిహార్సల్, ఒక చిన్న ఆయన అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఆయన ఒక పొడుగుగా సన్నగా ఉన్న మనిషిని పొడుస్తారు అనమాట. ఇంకో వ్యక్తిని ఎవరైనా చెప్పాలి. అంత అయిన తర్వాత నేను అన్నాను, సార్ మీకు అంటే ఈ రోజు వచ్చేది చెప్పొచ్చో చెప్పకూడదు అంటే, ఏమంటే ఈ రోజు నేను నాకు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ చెప్పడం పర్వాలేదు అన్నాను. చెప్పారు మీరు ఇప్పుడు సన్నగా పడుకున్న ఒక వ్యక్తిని పొడిచారు కదా సార్, ఇప్పుడు నేను బ్రహ్మలాగా ఉన్నాను నన్ను పొడవండి బాగుంటుందంటే ఈ డ్రమ్ము గిమ్ము పదాలు వద్దులు కానీ మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుందని నేను ఏదైతే స్టూడియోలో అడుగు పెట్టానో జబర్దస్త్ స్టూడియోలో అదే రోజు నాకు స్టేజ్ ఎక్కే ఛాన్స్ ఇచ్చారు రాఘవ గారు. బాగా చేసిన అప్పుడు కరెక్ట్ గా నేను ఎక్కిన టైంలో కాంతార ఆ కాంతారాలో టైపు నా యాక్షన్ మాట. ఆయన వచ్చి పొడి చేసిన తర్వాత నేను అరుచుకుంటా వెళ్ళిపోతాను. అది సీన్. స్టేజ్ బాగా అసలు స్టేజ్ బాగుంటాం కదా. అయిపోయిన తర్వాత కృష్ణబాబు గారు కిందకు వచ్చి కత్తి బయటకు వచ్చిందా అని అడిగారు. నా పొట్ట మీద నిజంగా మెమరబుల్ మూమెంట్ అండి అది. అలా కాకపోతే బెడ్ లక్ అది ఎడిటింగ్ లో పోయింది. అదే బాధ మీరే అదే బాధ. ఈ ఎడిటింగ్ లో పోవడం తప్ప మనకి తప్పదు సార్. ఇక అదే అనుకున్నాను. అదేంటంటే కాయ పండవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అలా మనకి కూడా కొంచెం టైం కావాలేమో అనుకున్నాను. బట్ కాకపోతే ఇబ్బంది ఏంటంటే నాది సత్తుపల్లి బట్టల షాప్ అండి.
ఆంధ్ర వస్తుంది సార్. అంటే పుట్టింది జంగారెడ్డి ఆంధ్ర, నేను ఉండేది సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ. దగ్గరలో రియల్ ఎస్టేట్. చాలా మందికి మంచి లేడీస్ కస్టమర్స్ ఉన్నారు నాకు. లేడీస్ కస్టమర్స్ అంటే ఓన్లీ శారీస్, నవ్య శారీస్. ఓన్లీ శారీస్ ఎక్కడ చేసుకుంటారు సార్? నేను అన్ని చోట్ల తిరుగుతాను సార్. సార్ గుంటూరు, బెనారస్, మీరే సూరత్ నేను వెళ్తానండి, కాశీ అన్ని తిరుగుతూ ఉంటాను అనమాట. మంచి లేడీస్ ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నా కవితలు కూడా అడిగి మరీ పెట్టించుకుంటారు. కవితలు కూడా చూస్తున్నాం ఈ మధ్య గ్రూపుల్లో పోతే శుభోదయం కూడా వస్తుంటా ఉంటుంది. శుభోదయం మిమ్మల్ని ఎదురు జాయిన్ చేసిన ముందు శుభోదయం వచ్చేస్తా ఉంటుంది. శుభోదయం పెడతా ఉంటాను. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా గ్రూప్ లో పెట్టుకున్న రోజు మీకు శుభోదయాలు, మధ్యాహ్నం ఈవినింగ్లు, గుడ్ నైట్లు, నైట్లు కూడా వస్తా ఉంటాయి. శుభోదయం అంటే ఏదో పెట్టేయడం కాదండి. లేదు మ్యాటర్. యాక్చువల్గా మాది సత్తుపల్ల బట్టల షాప్ అండి. ఎక్కువ అంటే మాది నవ్య శారీస్, ఓన్లీ లేడీస్ షోరూమ్. దానివల్ల ఏంటంటే లేడీస్ ఫాలోవర్స్ బాగా ఎక్కువ. ఈ కవితల గురించి వాళ్ళు శారీస్ ఏం మోడల్స్ వచ్చినా అడగరు, కవితలు అడుగుతా ఉంటారు. వచ్చిన కవిత అడిగి వెళ్తా ఉంటారా? కవిత అడిగి వెళ్తాను కాదు, ఏంటని మధ్య కవితలు ఏంటి మాకు ఫార్వర్డ్ చేయట్లేదు అని అంటారు. అవునా? అంత ఫాలోయింగ్ ఉందా? ఇది మా కోసం ఒక కవిత అంటే ఒక శుభోదయం మిత్రులు పంపించిన కవిత. శుభోదయం కానీ వద్దు, ఎందుకంటే శుభోదయంతో మనం ఏదైనా మొదలు పెట్టాలి కాబట్టి. నిన్న అనేది గతం, నేడు అనేది వర్తమానం. నిన్నటి నీ గతాన్ని మర్చిపోయి నేడు నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే నేడు నీకు అన్ని శుభశకునాలే. చింతలు లేని గతం, అందమైన భవిష్యత్తు నీ సొంతం అవుతాయి మిత్రమా. నా మిత్రులందరికీ శుభోదయం, నవ్య శారీ శ్రీను ఇలా పంపిస్తా ఉంటాను. అది సార్ రెడ్డి గారు నచ్చిందా నాకైతే మీకు? అద్భుతం, మహాద్భుతం నిజంగా. ఇంకా మీరు ఇంకా మరి కొన్ని కవితలు వస్తే సిద్ధంగా ఉండండి. మీరు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఇండస్ట్రీలో సినిమాలకు రావాలని ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా నాకు ఈ సినిమాలోకి రావాలి చెయ్యాలనేది ఏమీ లేదు కానండి. ఈ కవితలు ఉండటం వలన కొంతమంది ఇందాక చెప్పానంటే పదే అదే రిపీట్ చేస్తాను కదలే, కానీ లేడీస్ కస్టమర్స్ కొంతమంది, అంటే లేడీస్లో కూడా టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా. మీరు సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు, సీన్ గారు వైసెట్కి ఎందుకు చేయకూడదు, అది ఇది చేయకూడదు అంటే నేను అనుకున్న నవ్వు ఊరుకునేవాడిని. అంటే 12 మంది ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ మాది. అందులో ఈ ఫ్యామిలీ అందరినీ మెయింటైన్ చేసిన బాధ్యతలు అన్నీ నాకు ఉన్నాయి. ఏదో నడుస్తుందిలే, అయినా మనం ఏదో శుభోదయాలు రాస్తున్న కవులు మన సినిమాల స్టోరీలు ఎక్కడ రాస్తాంలే అని. యాక్చువల్గా 2 నవల్స్ కూడా రాశాను, అవి ఎప్పుడు నేను రిలీజ్ చేయలేదు. మా మిస్సెస్ అంటుంటుంది ఎందుకు రాస్తారు కాగితాలు పాడేస్తారంటే, వాస్తవంగా నిజంగా నేను స్మార్ట్ ఫోన్ కనిపెట్టినట్టు దండం పెడతాను సార్. స్మార్ట్ ఫోన్ ఎందుకంటే అంతకుముందు పేపర్ మీద ఉండే, ఆ పేపర్ 2 రోజుల నుంచి ఏమన్నా అడ్వాన్స్ పక్కన పడేసేవాడిని. ఇప్పుడు ఈ వాట్సాప్ అనే ఒక యాప్ వచ్చిన తర్వాత నా కవితలు కొంతమందికి, మినిమం నాకు ఒక 500-600 మంది ఫాలోవర్స్ ఉన్నారండి వాట్సాప్ గ్రూప్లో. 500 మంది చూసి కనీసం 200 మంది కూడా సూపర్ అని చక్కగా నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా చేసేవాడిని. మీరన్నకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎలా వచ్చేది సినిమాకి అంటే, ఇంకా ఇలా జబర్దస్త్ ఎలా అయితే సెలెక్ట్ అయ్యాము, అయిన తర్వాత ఒక గోల్డెన్ స్టోరీ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఆయన ద్వారా ఆయన ద్వారా నాకు సినిమా ఛాన్స్ రావడం. కాగితం అనే ఒక మూవీలో నాకు ఒక అప్పుడు ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ చేస్తారన్నారు. ఏం సార్ ఏంటి ఎలా చేయాలి ఏంటి, మీరుకున్న టాలెంట్కి వెళ్ళండి ఏం అవసరం లేదన్నారు. చేయవెళ్ళప్పుడు బయలుదేరి చేయవెళ్ళి అప్పుడు కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళాను. దీని అవకాశాలు ఎల్లప్పుడు ఉన్నప్పుడల్లా రావు. ఏదో రవితేజ గారి సినిమాలో చూసారా, ఆలి వెళ్తుంటే బంగారపు ధనం సంచి వెనకాల పడి ఇసుకమూట కాదు, అది ఏమో మీరు ఇసుకమూట చెప్పేది వేరే సినిమా. ఆలి నడుచుకుంటూ వెళ్తుంటాడు, నడుచుకుంటూ వెళ్తుంటే ఆది మన బ్రహ్మానందం గారు బంగారు మూట దేవుడు పైనుంచి చేస్తాడు. నాది ఎవడో వచ్చి పిలుస్తారు సార్ మీ మూడ, నాది కాదని వెళ్ళిపోతాడు. అలాగే అవకాశాలు ఎప్పుడు రావు. అందుకని మా బ్రదర్ చెప్పగా నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ మూవీలో వైట్ అండ్ వైట్ తోటి నాకు ఫైనాన్స్ క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా చాలా అసలు ఇప్పుడు కూడా నేను హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఎంత టాలెంట్ ఉందా. ఫస్ట్ టేక్ లో చేశాను. ఫస్ట్ సినిమా అది వచ్చేసి మన బలగం సినిమాలో మురళీ గారు ఉన్నారు కదా, మురళీ గారు కాదు బావగారు క్యారెక్టర్, బావగారు మురళీ గారు. ఆయనతోటి ఆయన నేను తిట్టాలి, నేను తిట్టాలి అంటే ఫైనాన్స్ తీసిన ఆయన డబ్బులు కట్టనమాట. మళ్ళీ డబ్బులు వస్తాడు, ఏంద్రా ఇలా వచ్చావు అంటే సార్ డబ్బుల కోసం వచ్చాను సార్ అంటాడు. పోయినసారి ఇచ్చిన లెక్క క్లియర్ అవ్వలేదు అంటే ఈసారి ఇచ్చేసి ఎల్లవా ఎక్కడైనా నీ కాగితాల మీద సంతకాలు, నీ కాగితం రాసిస్తాను కదా సార్ అంటాడు. కాగితాల మీద సంతకాలు పెట్టి నీ చుట్టూరు చెప్పలేదు ఎలా తిరుగుతాం ఎలా నీ కదా. సూపర్ 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 సార్.
అని ఆయన మీద రేషన్ ఓహో అయిపోయింది. చాలా బాగా వచ్చిందని సింగిల్ టేక్ లో వేసాడు. వెళ్ళిన దాన్ని సారీ చెప్పింది అయ్యో మురళి గారికి. ఏంటంటే అన్న సార్ నేను ఫస్ట్ సినిమా సార్ చేయడం, మిమ్మల్ని కోపడ్డాను అని అంటే భుజం మీద కొట్టి, సార్ ఇండస్ట్రీ కొత్తగా చెప్తున్నానమ్మా, చాలా నువ్వు బాగా చేసేతో పాటు ఇలాంటి క్యారెక్టర్ రావడం నీకు గొప్పదనం, ఇది నీకు చాలా బాగా చేసాను, మెచ్చుకున్నారు. తెలుసు కదండి మనిషికి ఆశ మొదలవుతుంది కదా. మొదలైపోయిందా? స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయింది. మొదలైంది. స్టార్ట్ అయింది. తిరుగుతారా అనుకోవడం అయితే ఒకటండి, నేను కృష్ణానగర్ కష్టాలు పడలేదు చెప్పాను. ఇంతకు గోల్డెన్ స్టోరీ ఉందని, అది మధ్యలో రివీల్ చేస్తాను. అప్పుడు మూడోసారి. ఓకే. ఆయన పుణ్యం వల్ల నేను ఎవరి చుట్టూ అవసరం అవ్వట్లేదు. ఇవాళ ఇంకో విషయం మీరు అదే మీరు నన్ను అడగడం కోసం చెప్పేస్తాను మీ డైరెక్ట్ గా. నాది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూలో ద బెస్ట్ గా మాట్లాడుతున్నారు మీరు అసలు. అదేం లేదు, గాంగేయ డైరెక్టర్ గారు ఇచ్చిన ఒకటే అన్న, డైరెక్టర్ గారు మీరు భయపడకండి, ఒకటే చెప్పారు నాకు ఆయన, మీరు భయపడితే యాక్షన్ చేయొద్దు, మీరు అనుకున్న న్యాచురల్ గా చేయండి, బాగోలేదు కొట్టరుగా మిమ్మల్ని తిట్టరు, ఇంకో షాట్ తీసుకుంటారు. లేదు నేను ఇవాళ నేను డైరెక్టర్ సార్, శ్రీనివాస్ కుమార్ డైరెక్టర్ని, రేపు మీరు అదృష్టం బాగుండి ఏ పూరి జగన్నాథ్ గారి చేతిలోనో లేకపోతే ఏ రాజమౌళి గారి దగ్గరికి వెళ్తారు. మాట వరుస చెప్తున్నాను అంటే మాట వరుస వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళు చెప్తారు, నచ్చకపోతే వాళ్ళు వచ్చి ఇలా చేయాలని చెప్తారు, మిమ్మల్ని కొట్టరు కదా సార్, మీరు భయం అనేది పక్కన పెట్టమని చెప్పారండి. నిజంగా నాకు ఇందాక చెప్పాను కదా, గోల్డెన్ స్టోరీ అనేది సినిమాలో రావడానికి ఆయన ఒక వ్యక్తి, నాకు ఫస్ట్ వ్యక్తి అయితే సినిమాలో మన గాంగేయ డైరెక్టర్ సూపర్ సార్. ఆయన పెట్టిన ఒకే ఒకటి, నిన్ను తిట్టరు నువ్వు అనుకున్నా చెప్పే అని ఒక మెంబర్ గా ఫిక్స్ అయిపోయాను. అసలు ఇక్కడ డిఓపి గారి గురించి కూడా చెప్పాలి సార్. సార్ ఆయన కూడా వచ్చి, సార్ భయపడండి సార్ మీరు అని, సార్ మీరు బాగున్నారు కదా అవును సార్ అన్నారు. మీరు ఏమైనా డైటింగ్ చేస్తున్నారా అన్నారు. లేదు సార్ అంటే డైటింగ్ చేయకుండా మిమ్మల్ని స్లిమ్ చేస్తాను సార్, నా దగ్గర మంత్రం ఉందన్న. ఏంటి సార్ ఆ మంత్రం అన్న, నా ఫోటోగ్రఫీ ద్వారా మిమ్మల్ని స్లిమ్ చేస్తాను సార్ అన్నారు. స్లిమ్ గా చూపిస్తాను సినిమాలో అన్నారు. అంటే చూడండి, ఒక కొత్త వ్యక్తిని వాళ్ళు మోల్డ్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు. అదే వంకాయని కూర చేయొచ్చు, పులుసు చేయొచ్చు, పప్పు చేయొచ్చు, లేదంటే ఆ వంకాయకి ఒక 3 నామాలు పెట్టి శివలింగం చేయొచ్చు. అది ఒక డైరెక్టర్ గొప్పతనం అండి. దాన్ని యూజ్ చేసే విధానం, వాళ్ళిద్దరూ కూడా వచ్చిన నాలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టేశారు. భయం అనేది తీసి పక్కన పడేశారు. నిజంగా ఇది మంచి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తే జ్వరం ఎలా వెళ్ళిపోద్దు, అలా నాకు డైరెక్టర్ గారు కానీ డిఓపి గారు కానీ వచ్చి ఇంకా ఆయన ఎప్పుడైతే స్లిమ్ అనే ఒక జోక్ నా మీద వచ్చారు, నాలో ఇక ఫ్రెండ్ లా ఫీల్ అయిపోయాను. నిజంగా పొలిటికల్ క్యారెక్టర్ సూపర్ వచ్చింది. పాటలు విన్నారా అంటారంటే నేను రైటర్ సార్, అందులో ఉన్న ఫీల్ కూడా వింటాను సార్. మీకు ఏ పాటలు నచ్చింది ఇప్పుడు ఇందులో? అంటే ఇప్పుడు మంచి ముస్లిమ్స్ భోజనానికి వెళ్తాం, ఏ మొక్క నచ్చిందంటే ఏం చెప్తామండి, లెగ్ పీస్ నచ్చుద్ది, లెవర్ నచ్చుద్ది. నిజంగా 6 పాటలు ఆడుతారు. ఇందులో ఈ 6 పాటల్లో ఒక దేవుడికి సంబంధించిన పాటలు ఉన్నాయండి. సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది, ఆంజనేయ స్వామి సంబంధించింది. నిజంగా కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇంకోటి ఉందండి ఇందులో చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన సాంగ్ ఒకటి ఉంది. ఏంటో చెప్పమంటారా? చెప్పండి, మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, మీరు చెప్తారండి. దేశభక్తి గీతం అండి. నిజంగా ఏంటంటే భూస్వామ్స్ వచ్చినాయండి. నాకు తెలిసి ఈ గాంగేయ సినిమాలో ఆ సాంగ్కి కుర్చీలోంచి ప్రతి ఒళ్ళు లేచి నించుంటారు దేశభక్తితో. అంత అంత అద్భుతంగా నించుంటారు. నించోమనక్కర్లేదు, మన నుంచోమనక్కర్లా. ఈ మధ్యన మనం సినిమాలో చూస్తా ఉన్నాం కదా, స్టార్టింగ్ లో జాతీయ గీతం వేస్తుంటే కొంతమంది నించోవాలని కోచింగ్లు వేస్తున్నారు. నో మోర్ కోచింగ్స్, నించుంటారు అంతే. ఆ సాంగ్ అంత మీనింగ్ ఉంది. డైరెక్టర్ గా తీయడం కాదు, ఆయన రాయడంలో కూడా అంత గొప్పతనం చూపించారు. అప్పుడు అనుకున్నా ఈయన స్థాయి రైటర్ నేను ఎప్పుడు అవుతాను అనేసి. సూపర్ సార్. గాంగేయ టీంతో చేయడం ఎన్నిసార్లు అన్నాను కదా, ఇప్పుడు నిజంగా మీరు చేసిన మేము చేసిన అంత ప్రొడ్యూసర్స్ దయ్యండి. అక్కడ అంత ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు లేరు ఇందులో. వంట చేసేవాడు ఉంటే బియ్యం కావాలి కదా చేయడానికి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఎక్కడికి రెట్లే తగులుతారండి. ఉందనుకుంటా నేను చిన్నప్పుడు చూడండి, చిన్నప్పుడు హైదరాబాద్ స్టోరీ చూడండి, నిజంగా తెలియదు రెడ్డి గారు. ఎక్కడికైనా రెడ్లే మిత్రులు అంటే వేరే క్యాస్ట్ లేరని కాదు. నేను ఇందాక మీకు చెప్పాను రియల్ ఎస్టేట్ చేస్తాను, నా పార్ట్నర్స్ ఇద్దరు రెడ్లే. ఇక్కడ ఈ సినిమాలో నిర్మాతలు ఇద్దరు రెడ్లే.
నాకు ఇందాక చెప్పిన గోల్డెన్ స్టోరీలో వ్యక్తి కూడా రెడ్డే, ఆయన రెడ్డే. అందుకు నాకు నమ్మకం మాట, ఒక వైబ్ వచ్చింది నాకు ఆ రెడ్డిస్ నిర్మాతలు అంటే. నాకు వీళ్ళకి ఫస్ట్ నుంచి కలిసింది కాబట్టి ఈ సినిమా హిట్ అవుద్ది, గాంగేయ ద్వారా మంచి పేరు వస్తున్నాక నాకు నిజంగా మెంటల్ ఫిక్స్ అయిపోయాను. ఏం లేదు, చేయడం మన వంతు, ఆదరించడానికి ప్రేక్షకుల వంతు, ఆదరించక తప్పదు అలాంటి సినిమా. చాలా బాగుంది. ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చేస్తారు కొత్తగా మీరు? లేటెస్ట్ గా సీఎం పెళ్ళం అనే మూవీలో చేశాను. సీఎం పెళ్ళం? ఏ సీఎం? మనకు అది వద్దండి. ఎవరు సీఎం ఎవరు ఇందులో? మరి ఇందులో సీఎం గా చేసిన శ్రీనివాస్ గారని మంచి తెలిసిన, మీ అందరికి తెలిసిన వ్యక్తి. అలాగే ఒకవైపు వచ్చేసి ఇంకో సీఎం అంటే అంటే స్టోరీ మొత్తం చెప్పకూడదు, అజయ్ గారు అంటే మన విక్రమార్క్ లో చేశారు కదా, 6 అడుగుల అందగాడు, 6.5 అడుగులు. అందులో నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను. ఎమ్మెల్యే పదవి నా మీద రాసి పెట్టాను. అయితే ఒకటి, మా ఊరు ఎమ్మెల్యే గారు నాతో బాగా అంటే పాల్గొంటారు. నా యాంకరింగ్ మాట్లాడేదాన్ని సుమాన్ పిలుస్తుంటారు నన్ను మా ఊర్లో. నాకు రాజకీయం వెళ్ళాలని లేదండి, ఆ దేవుడి దయ వలన మీ రెడ్డి గారు పైవాడిస్తే చెప్పలేము. చూడండి, తెలుగు మనిషి జాగ్రత్త. మరి త్వరగా ఎమ్మెల్యే కాకపోతున్నారంట. మరి ఇటు శ్రీరంగంలో పేరు తెచ్చుకుని ఎమ్మెల్యే అవ్వబోతున్నారంట. చూసుకోండి ఎమ్మెల్యేస్. ఒకటి సార్ మనం నేను అనుకునేది అదే, మీరు అన్నారు కావాలంటే మనం చేసిన సినిమా నాకు మా నాన్నగారు చెప్పింది ఒకటే సార్, మనకి తిండి పెట్టిన వాళ్ళనే మనం సాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అంటారు. నాకు ఈ గాంగేయ మూవీలో మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారిని, నిర్మాత ఇప్పటికీ మర్చిపోను. అలాగే వాళ్ళ అభివృద్ధిని కూడా కోరుకుంటాను. వాళ్ళు బాగుండాలి, సినిమా బాగుండాలి, అలాంటి కొత్త 10 మంది ఛాన్స్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మా శాంత్ కుమార్ టీవీ నుంచి చేస్తారు. శాంత్ కుమార్ జబర్దస్త్లోనే కాకుండా సినిమా డైరెక్షన్ కూడా చేశారు. మీరు అందులో సహకారం ఇచ్చారు ఆ సినిమా? అయితే నా బ్యాడ్ లాక్ ఏంటంటే, నేను పరిచయం అయ్యేటప్పటికి సినిమా పూర్తయిపోయింది. నాతో నేను అసలు అది కూడా ఇప్పుడు మన గాంగేయ మూవీ పేరు అనగానే ఎలా వైభవకు వస్తుంది గాంగేయ. అసలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఒక్క నిమిషం మీకు అర్థం వస్తున్నాను కాదు. నేను ప్రతి సంవత్సరం కాశీ 2 సార్లు వెళ్తాను. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కాశీ 2 సార్లు. అంటే బిజినెస్ పర్పస్ మీద చెప్పిన బట్టల షాప్ అనేసి ఫ్యాన్సీ సైజ్ అని కూడా కాశీలో దొరుకుతాయి. గుడి దగ్గరలో మేము ఉండేది కూడా మా రూమ్. సాయంత్రం కూడా గంగా నదిలో స్నానం చేస్తాం, పొద్దుటి స్నానం చేస్తాం, సాయంత్రం గంగాహారతి ఉంటుంది. ఆ గంగా నదిలోకి వెళ్తే ఒక రకమైన వైపు పులకెంత వస్తుంది అన్నమాట. గాంగేయ అందుకు నాకు ఏంటంటే వైబ్ అలా వస్తుందన్నమాట. ఫస్ట్ నేను సినిమా పేరు అనగానే అనుకున్నా దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తే గొప్ప చెప్పడం కాదు, అది సక్సెస్ అవుతుంది సార్. అలా ఏంటంటే ఆ రోజు నేనింతే సినిమా మూవీ కూడా ఇంతకు మనకు బాగే కదా, నేనింతే మూవీ కూడా బాగుంది. నా బ్యాడ్ లాగ్ ఏంటంటే ఆ సినిమా అప్పటికి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అన్ని జరిగినాయి. అప్పటి నుంచి నాకున్న పరిచయంలో మా బ్రదర్ నన్ను వెంటబెట్టి తిరగడం అన్ని జ్ఞాపకం చేశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి, అలాగే రిలీజ్ అయినాడు తనకి ఇంటర్వ్యూలు చూసిన వాటిలో నేను ఇచ్చాను. ఆ సినిమా బ్యాడ్ లైక్ ఏంటంటే అప్పుడు అదే టైంలో మన బ్రో సినిమా రిలీజ్ అయింది. బ్రో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఉంది, ఇంకేమాగుతాయి చెప్పండి. అయితే మంచి సినిమా ఓటీటీలో త్వరలో రాబోతుంది నేను ఇంతే సినిమా. అలాగే మీరు అడిగారు కదా శాంతికుమార్ గారితో ప్రయాణం అని, ఆయన నాలో ఉన్న మంచి క్వాలిటీస్ అది గమనించి మంచితనంలో ఒక తమ్ముళ్ళు, ఒక అన్నయ్యలాగా, ఇంకా నేను పెద్దవాడిని, ఒక అన్నయ్యలాగా చూస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళ పిల్లలకి పంచుల ఫంక్షన్ నన్ను పిలిస్తే ఫ్యామిలీ సహా వెళ్ళాము మేము. ఇవాళ మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. అయితే నేను ఎవరితో జర్నీ చేసిన అలాగే చేస్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు ఆయన 2వ సినిమా తీస్తున్నారు. అందులో మీరు ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? సినిమా ఒకటే చెప్పారు ఆయన నాతో, ఒక మాట చెప్పారు నాతో. ఆయన సినిమా స్టోరీలో కూర్చున్నాం, రండి డిస్కషన్ చేసుకుని దాంట్లో మార్పులు చెప్పి చేద్దాం. ఈ సినిమా అయ్యే వరకు నా నీడ మీదని ఒక మాట చెప్పారు. మీ మీద నమ్మకం, మీ రైటర్, మీ దాస్తాన్ మీద నమ్మకాన్ని బట్టి శాంత్ కుమార్ గారు మిమ్మల్ని, మా నాన్నగారు చెప్పింది కూడా నమ్మకం పోగొట్టుకోకూడదు, నమ్మకం ఉంటే జీవితంలో ఎప్పుడైనా బతకచ్చాను. మరి ఇప్పుడు జబర్దస్త్ మేము ఎవరైనా రాస్తున్న స్క్రిప్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? జబర్దస్త్కి నేను చెప్పకపోతే శాంత్ కుమార్ గారితో పాటు బయటకు వచ్చేసాను. కాకపోతే
జబర్దస్త్లో పరిచయం కొంతమంది పాపం వాళ్ళు ఏదన్నా ఎలాగే ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏదైనా నాకు కాల్ చేసి నాకు ఏదైనా రాసి పెట్టండి సార్ అంటే వాళ్ళకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ నేను రాసిస్తున్నాను. వితౌట్ మనీ పర్చేస్ కావాలి పర్చేస్ రాసిస్తాను. ఏదైనా చిన్న స్టోరీ కావాలని లేదా ఆడిషన్స్కి వెళ్తున్నాము మాకు ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అంటే స్క్రిప్ట్ రాసిస్తాను. ఏవి ఎందుకు మనకున్న కాదు సార్. మనం ఒక గంట కష్టంగా నేను చెప్పకూడదు ఒక పావు గంట 6 గంట కరెక్ట్గా పొర దగ్గర పెట్టి కూర్చుంటే నాకు ఒక థాట్ వచ్చేస్తుంది. రాకపోతే వదిలేస్తాను. వస్తే అన్నీ రాస్తే వాళ్ళకి ఇది అని చెప్తాను. దేవుడు ఇచ్చింది మనం చేసుకోవాలి. జీ తెలుగు రాధమ్మ కూతురులో 3 ఎపిసోడ్స్ చేశాను. చాలా బాగుందన్నారు, బాగా చేశాను, మెచ్చుకున్నారు. అది బ్యాడ్ లైక్ ఏంటంటే ఆ క్యారెక్టర్ అంతవరకు ఉంది, ఇంకా ప్రొలాంగ్ చేయడానికి లేకపోతే చాలు సార్. అన్నంతటే ఒక మెతుకు చాలు సార్. ఒక మెతుకు మీకు వచ్చింది, అందులో అదృష్టం ఆ క్యారెక్టర్ ఎంత బాగా వెళ్ళిందో మరి. నేనే సుబ్బయ్యని. ఎవరు మీరు? ముల్లారేవుని సాటి మొదలని చేసుకుంటున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ రోజు మామూలుగా ఉండదు. నేను ఇందాక చెప్పిన కాగితం మూవీ కానీ, తర్వాత సీఎం పెళ్ళ మూవీ కానీ, ఇప్పుడు మనం అనుకుంటున్న గాంగే సినిమా కానీ ఇవి రన్నింగ్ లో ఉన్నాయండి. ఆ సీరియల్ జనాల్లోకి వెళ్ళిపోయింది. సీరియల్ వెళ్ళిపోయింది. మిత్రులందరూ కూడా ఒక స్థాయిలో చాలా సంతోషంగా ఉంది, అభినందించారు. నా పిల్లలు మా పెద్దమ్మాయి బీటెక్ 4th ఇయర్ ఇక్కడ చేసింది. అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి జాబ్ డైరెక్ట్ క్యాంపస్ సెలక్షన్ లో 11 లక్షలు పర్ ఇయర్ కొట్టినప్పుడు కూడా నాకు ఎంత సంతోషం కలిగిందో. ఈ ప్రజలందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సినిమా మూవీలో ముందుకు వెళ్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు ఆ రైటర్ గా, అది కాకుండా మీరు ఫ్లాట్స్ బిజినెస్ ఉందండి, అది ఎలా రన్నింగ్ బాగుంది? బాగుంది సార్. ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ చేస్తున్నా? హైదరాబాద్ లో ట్రై చేస్తున్నా కానీ నాకు సరైన ప్లాట్ఫామ్ దొరకట్లేదు సార్. మిత్రులు ఉన్నారు కానీ ఏంటంటే చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినామని, చాలా చిన్న స్థాయి నుంచి. మా నాన్నగారు రోజుకి 70-80 కిలోమీటర్ల సైకిల్ తొక్కి ఆ సైకిల్ మీద పట్ల మూట పెట్టుకుని మా నలుగురు వాడిని, మేము 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, మనం మంచి స్థాయికి తీసుకొచ్చారు. నేను రెండో వాడిని. చాలా కష్టపడి పైకి తీసుకొచ్చారు. ఆ స్థాయి నుంచి దేవుడి నేను ఒక స్థాయికి తీసుకొచ్చాను మా కుటుంబాన్ని. అందరూ కృషి వలన, సమిష్టి కృషి వలన. ఇప్పుడు మీరు అన్నట్టు తొందరపడ్డాం అనుకోండి, హైదరాబాద్లో పెద్ద పెట్టుబడి పెట్టడం గొప్ప కాదు, దెబ్బతింటాం. సత్పల్లో నాకు మంచి గుడ్ విల్ ఉంది. కదా సార్, ఇండస్ట్రీలో యాక్షన్ చేసుకుంటూ ఏలుకుంటానే మాట లేదు. ఆ రోజు అనేది రావాలని ఉంటుంది కానీ ఏలవనే మాటొద్దు. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటూ డైరెక్టర్ల దయవలన, మీలాంటి మిత్రుల దయవలన, ఇలాంటి మంచి ప్రేక్షకుల దయవలన అంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంది. చాలా బాగుంది. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా? బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా. మా మిస్సెస్ గానీ, పేరు ఏంటండి? మా మిస్సెస్ పేరు జగన్మోహిని అండి. జగన్మోహిని. జగన్మోహిని మొన్న దసరా వెళ్ళిపోయిందమ్మా నిజంగా. అసలు జగన్మోహన్ ఎప్పుడో నిజంగా పేర్లో అద్భుతంగా ఉన్నాను నిజంగా. మా అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాగే మా తమ్ముడు. యాక్చువల్గా కుటుంబంలో ఎంత కలిసిమెలిసి ఉన్నా ఎంతో దిగోసి ఉంటాయండి. మా తమ్ముడు నేను స్టేజ్ ఎక్కితే కింద కూర్చొని తప్పట్టు పడతాను. ఇంకా ఎవరైనా నీరసంగా ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి తప్పట్టు కొట్టిస్తాను నా కోసం. నా కవితలు కానీ, నా ఇది కానీ, నేను స్పీచ్ ఇస్తుంటాను రాజకీయ పరంగా, అలాగే యాంకరింగ్ చేస్తుంటాను, ఎన్ని చేస్తుంటాను. మా తమ్ముడు యాంకర్ ఉంటాడు. నేను క్రికెట్ ఆడేటప్పుడు కూడా 10th క్లాస్లో నేను క్రికెట్ ఆడేవాడిని. నాతో పాటు మా పక్కన 10 కిలోమీటర్లు వేరే ఊళ్ళో నాతో పాటు వాడికి ఆడటం రాదు, మా అన్నయ్య ఆడటం నేను చప్పట్లు కొట్టాలి అంతే. అని వచ్చేసి అక్కడ చప్పట్లు కొట్టేవాడు. నేను కొట్టే షాట్లకి అంతా ఎంకరేజ్. నాకు కుటుంబ సహకారం ఉంది. ఇక మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ అంటాడు. నేను ఏదైనా చేశానంటే ఇక 2 రోజులు ఆవిడ అంతా చుట్టాలకి ఫోన్లు చేస్తాను ఉంటుంది. లైక్లు ఉంటే వాటికి చాలా ఎక్కువ లైక్లు ఉంటాయి వాడికి. జంగారెడ్డిలో రారు. వాళ్ళని మనం వచ్చి ఉండమన్నా మేము లెగలెన్నాడు వస్తాం కానీ ముందు ఎప్పటికీ ఎవరికి ఇబ్బంది అవ్వదు. మంచి మోరల్ వాల్యూస్ తో పెంచారు. మీకు ఈ క్యాటర్ చేయాలి ఇంకా అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ స్థాయితోనే ఫైనాన్సర్ అయిపోయారు, స్థాయితోనే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోయారు. మరి ఇంకా పలానా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఏదన్నా ఉన్నదా? అంటే ఒకటండి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.
ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అదే కాకుండా ఒక మంచి క్యారెక్టర్ ఏమైనా పడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు ఒకటే కోరిక సార్. చెప్పండి సార్. ఒకటే ఒక కోరుకుందా చెప్పండి సార్. ఒకటి అడగండి, అడుగుతాను నేను, ఒకటి చెప్పండి. మా మిసెస్ కి నాకు కూడా చిరంజీవి అంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే పిచ్చి మాట. గ్యాంగ్ లీడర్ సినిమాలో నేను ఏలూరు ఐటీఐ చదువుతున్నాను. దగ్గరికి కనపడాలని బారికేడ్ దూకుతుంటే పెప్ప మీద పడితే 10 నడవలేకపోయాను. ఇద్దరికి బాగా ఇష్టం. ఇప్పటికి కూడా నైట్ టైం దొరికితే మంచి మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుని కూర్చుని వింటా ఉంటాం. చిరంజీవి గారి రాధయ్య, సుఖలేఖ, రాసుకుని ఇలాంటి మంచి సాంగ్స్ వింటా ఉంటాం, చక్కగా చేసుకుంటాం. ఆవిడ ఒకటే అడిగిందని ఎప్పుడు ఏం అడగలేదండి. చెప్పండి. జీవితంలో ఎప్పుడో ఒకటి నన్ను ఒకసారి చిరంజీవి గారి దగ్గర నుంచి చూపించాలని కోరుకుంది. నాకు ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఒక మంచి సినీ ఇండస్ట్రీలో మంచి మన డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు లాంటి డైరెక్టర్లు నాకు ఎదురయ్యి ఒక మంచి మంచి ఛాన్సెస్ ఇచ్చి, సీను అనే ఒకడు చిరంజీవి గారి దృష్టిలో పడి ఎప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నేను సార్ ఒక నమస్కారం పెట్టి మా ఫ్యామిలీ మిమ్మల్ని చూడాలనుకుంటుంది సార్ అని పరిచయం చేస్తే మా మిస్సెస్ కోరిక చాలా. అది మనం రీసెంట్ చూసాం ఘటన నవీన్. అలాగే చిరంజీవి కూర్చుంటారు, ఘటన నవీన్ వస్తారు అనుకోకుండా ఆశ్చర్యపోతారు. అలాగే ఏమి అనుభవం ఎప్పుడు తగలచ్చు. నవీన్ గారు మంచి మిత్రుడు నాకు. ఘటన నేను అమెరికా వెళ్తా కూడా ఏదైనా ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకోవడం అనేసి నాకు మెసేజ్ పెట్టారు. తప్పనిసరిగా నాకు చెప్పాను. ఓకే. మొత్తంగా అయితే మీది అలా సాగుతుంది అన్నమాట. మీరు ఇంకా చిరంజీవి గారి అభిమానులు అంటారు. మా ప్రేక్షకుల గురించి మీకు ఒక డైలాగ్, మీ ద్వారా మా చిరంజీవి గారికి ఒక డైలాగ్ మాకు. చిరంజీవి గారిని ఇమిటేట్ చేసి చిరంజీవి గారిలా చెప్పేంత వయస్సు లేదు, అంత అనుభవం లేదు. కానీ నాకు ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది. ఆ ఒకటి చెప్తాను. దయచేసి ప్రేక్షకులు నచ్చకపోయినా నన్ను కొట్టడం కానీ కామెంట్లో తిట్టడం కానీ చేయొచ్చు. దయచేసి సరదాగా చెప్తున్నాను. ఇది కేవలం మన ఇంటర్వ్యూ చేసే రెడ్డి గారి కోరిక మేరకు నేను చెప్తున్నాను. ఇంద్రా సినిమాలో బాగా నాకు బాగా ఇష్టమైన సినిమా. చిన్న డైలాగ్ కానీ చాలా ఎంత అర్థం ఉందంటే చాలా మంచి డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను ఇక్కడి నుంచి. అదే తప్పు నా వైపు లేదని తెలిసినాడు ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్తాను. సూపర్. తప్పకుండా ఈ డైలాగ్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాది. ఎవరా శ్రీని గారిని కాగేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రేక్షకులకి ఇంకా నేను విసిగించను. దాకా నుంచి మిమ్మల్ని ఏదో చెప్తాను, గోల్డెన్ స్టోరీ అని చెప్తాను. అదొకటి ఉందా? దాని ముందు ఒక లవ్ గురించి ఇందాక మీరు ఒకటి లవ్ గురించి కవిత ఒకటి వదలండి. మా ప్రేక్షకులు చాలా ఏంటో నేను ఈ ఇంటర్వ్యూ చేస్తే కవితలు చెప్తాను, జనం ఒప్పుకుంటారో లేదు. ఒప్పుకుంటారు. అయ్యో ఏదైనా తీసుకుంటారండి. సార్ ఫస్ట్ రాసిన కవిత నేను లవ్ మీద. అసలు నేను కవిని అని ఆ రోజు నాకు తెలిసింది. ఎడారి లాంటి నా మనసులో ప్రేమనే చిరు జల్లును కురిపించి నా ఊపిరి నీవయ్యావు. నన్ను విడిచి నా ప్రాణం పోయే వరకు నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. గులాబీ లేదండి ఇక్కడ. చెవులు పెడతారు మీకే చెవులు పెడతారు. సూపర్ 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 సూపర్. ఇంకా అంటే మీకు అప్పుడు ఒక వెంటనే కవితలు వచ్చేస్తాయా? సార్ నేను యాక్చువల్ గా చెప్పాను కదా సార్, అప్పటికప్పుడు గొప్ప చెప్పుకోవడం కదా, వితిన్ మినిట్స్ లో వస్తాయి. మినిట్స్ లో వస్తాయి. రాకపోతే రాదు. ప్రశాంతంగా కూర్చొని ఏదైనా చేయాలి అనుకుంటే ఇంకా అప్పటికప్పుడు రాస్తాను. ఇదే రోజు వాళ్ళ పొద్దున్న మార్నింగ్ లేవగానే మా ఎమ్మెల్యే గారు, వాళ్ళకి తెలిసి ఎలక్షన్ టైం కదా, ఆయన ఈ రోజు నామినేషన్ వేస్తున్నారని నాకు మెసేజ్ వచ్చి రావాలి. నాకు లేదు సరే వాళ్ళకి వచ్చి నాకు ఇంటర్వ్యూ ఉంది. జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక సీట్లో హాట్ సీట్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే రాలేనంటే ఆయన వెంటనే లేదు లేసిన గారు మెయిన్ మీరు బాగుండడం కావాలి, నాకు మీరు ఎక్కడో మీ ఆశిస్తూ నాకు ఉంటాయన్నారు. వెంటనే అప్పటికప్పుడు ఒక కవిత రాసి ఆయన పంపిస్తారు మిత్రులకి. ఆయనకి మెయిన్ అన్న సంబర వెంకట వీరయ్య గారు 15 సంవత్సరాలు. 3 సార్లు ఆయన దగ్గర, 4వ సారి కూడా ఆయన చాలా మంచిది. ఈసారి మన లింక్ వీడియోలో ఖచ్చితంగా చూస్తారు. తప్పనిసరిగా ఆయన మళ్ళీ నెక్స్ట్ మంత్రి అవుతారు. మన స్టూడియో తీసుకొచ్చి మనం ఆయనకి ఓకే. అంటే అంటున్నా కదా, ఇప్పుడు కామెడీ మొగుడు పిల్లల గురించి ఏదైనా ఒక కవిత ఏదన్నా. ఇప్పుడు పిల్లలు ఎక్కువ కొంచెం మేకప్ వేస్తారు కదా, మేకప్ వేసుకుంటే కొందరు చాలా మంది ఉంటున్నారు. చాలా మందిని వచ్చినప్పుడు రకం తయారు ఒక రకం. అందులో ఏదైనా ఒక కామెడీ ఏదైనా మేకప్ అంటే కొద్దిగా ఏదైనా ఫస్ట్ టైం మేకప్ మీద చిన్న జోక్ కూడా రాస్తాను. జోక్ కావాల్సింది నవ్వుకోవాలి. జోక్ కూడా రాస్తున్నాను. జోక్ చెప్తాను.
ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు ఎదురు బదురు అంటే పక్కింటి వాళ్ళు సంబంధం. వదిన అంటే వదిన అనుకుంటారు కదా సేఫ్ కోసం. ఇలా వదిన అంటే ఇలా అన్నయ్యంటే ఆవిడకి ఉన్నట్టు పడి ఉంటారని జనరల్ కామన్ గా లేడీస్ వదిన వదిన అనుకుంటారు. వాళ్ళ మధ్య చిన్న సంభాషణ వస్తుంది. వీళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్ళి అవుతుందన్నమాట. వదిన వదిన ఏంటది అంటే అమ్మాయి పెళ్ళి నెల కూడా అవ్వలేదు అప్పుడే వంటలు చేసుకుంటుంది, ఏంటి విశేషం అంటది. ఏంటి అల్లుడు అంత స్పీడా అంటే అంత సీన్ లేదు వదిన అంటారు. మరి ఏంటంటే పెళ్లి కుదిరిన కాడి నుంచి మేకప్ తో ఉంటుంది వదిన, ఈ రోజు మేకప్ లేకుండా ముఖంలో అద్దంలో ముఖం చూసుకుంది, అందుకనే ఈ వార్తలు. ఆ వార్తలు కాదు వదిన, మేకప్ లేని వార్తలు ఇవి. మేకప్ లేకపోతే కొందరు ఉంటారు ఎందుకు మేకప్ చిన్న చిన్న జోకులు రాస్తా ఉంటారు. అంటే మేకప్ లేకపోతే నా జోకులేమో సార్ గాంగేయాల కాదు సార్, గాంగేయాల మీరు పండించిన జోకులు కన్నా. అయ్యో చెప్పే కదా మీకు గాంగే మూవీ కామెడీ రెడ్డి గారు కామెడీ కాదు అంటే మీరు కూడా చేశారు. మీరు మీకు చెప్తాను కదా, మీరు కొన్ని సీన్లు చూసారో లేదో నేను అనుకుంటున్నాను. ప్రతి సీన్ కూడా మన ముగ్గురు హీరోలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అసలు డైరెక్టర్ గారు గొప్పతనం, అలాగే ఇంకా మెయిన్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అంటే మన రామచంద్ర శ్రీనివాస్ కుమార్ గారు పాటలు ఎంతో అద్భుతంగా రాశారు. కానీ దానికి ఒక ఇందాక మీకు చెప్పాను ప్రాస ఉండాలి. ఆ ప్రాస లేదంటే ఒక రిథమ్ ఉండాలి. ఆ రిథమ్ కావాలంటే మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ప్రాణం అంటే ఇక్కడ రెండు రకాలండి. ప్రతిదీ డెప్త్ గా వెళ్తున్నాను కాదు. మీరేమో మ్యూజిక్ తో పాటు పాడింటారు, మీరు రచయితలం కాబట్టి అందులో ఉన్న పదాల్లో మీనింగ్ కూడా వింటుంటాము. పదాల్లో మీనింగ్ కూడా ఉంటున్నాము. పాటలో మీనింగ్ శతపానం పోతావు సంగం నిలువదైన అలా నువ్వు చూస్తే చాలు వెళ్తూ ఒకసారి ఏదో లాంటి పానం నా గుండెల్లో తిరుగుతుందని ఆ మీనింగ్ మాట. మీరు పాట బాగుందని ఎంజాయ్ చేస్తాం, మీ అందులో మీనింగ్ ఎత్తుకుని దాని అలా పొరలో స్టోర్ చేసుకుంటాం. మన రామచంద్ర కుమార్ గారు చాలా అద్భుతంగా పాటలు రాశారు. దాంతోపాటు మన షకీల్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇది రెండో సినిమా అయినా సరే చాలా అద్భుతంగా మన అనసూయ సినిమాకు దాన్ని తీశారు. ఇది చాలా బాగా వచ్చిన సాంగ్స్. ఇది మ్యూజికల్ హిట్, ఆల్ ఇన్ వన్. మన రవీంద్ర జడేజా లాగా ఆల్ ఇన్ వన్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన వరల్డ్ కప్ టీం, మన ఇండియా టీం ఏదైతే ఉందో అది అపజయం కలగకుండా విజయంతో పరిగెడుతుంది. ఇప్పుడు 8 మ్యాచ్లు నెగ్గినాయి. అలాంటి టీంని మన భారతదేశం ప్రజెంట్ నడుస్తుంది. గాంగే టీం కూడా అలాంటిదే, అపజయం అనేది లేకుండా. గాంగే టీం చాలా అద్భుతంగా, ఒక టెక్నీషియన్ కాదు, ఒక మ్యూజికల్ డైరెక్టర్ కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్సే కాదు, అలాగే కో యాక్టర్సే కాదు, కోఆర్డినేటర్సే కాదు, ప్రొడక్షన్ కానీ అందరూ కూడా. ఇంకా మీకు విషయం చెప్పాలి, నిర్మాత గారి గురించి మీరు ఇందాక ఒక క్వశ్చన్ వదిలేశారు. నేను ఆ ఫ్లోలో ఒకటే చెప్పాను. నిర్మాత గారిని చూస్తే నిజంగా అనిపిస్తుంది, ఒక దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు గుర్తొచ్చారు. ఆ సాంగ్స్కి ఏంటంటే ఆ సినిమా మొదటిసారి తీసేటప్పుడు మనకి ఎందుకులే తక్కువ బడ్జెట్తో తీసుకుందాం, అటైనా ఇటైనా మనకి ఎందుకు ఇబ్బంది, తారుమారోడు అంటారు చూసారు. అలా ఏదైనా కొత్తగా వచ్చిన ప్రొడక్షన్కి వచ్చిన ప్రొడ్యూసర్ భయపడతానండి. ఈయన చేతికి ఎముకలేదు. ఒక సాంగ్లో 150-200 మంది లేడీస్ని వెనకాల పెట్టి చాలా అంటే చాలా రిచ్గా తీస్తున్నారు మూవీని. ఒక కొత్త డైరెక్టర్లా కాకుండా ఒక మన అల్లు అరవింద్ గారు కానీ, బాబు తీసిన నిర్మాతలు కానీ, డబ్బులు గారికైతే వెనకాడకుండా తీసారో అంత అద్భుతంగా తీస్తున్నారు. కానీ నాకు అదే నచ్చింది. పాటలే కాకుండా ఫైట్స్ లో కూడా 100 మంది పైగా ఫైటర్స్ అండి. ఓకే, అది నేను చూడలేదు. నేను చూసాను, ఆశ్చర్యపోతాం. మామూలు కాదు, ఇంతకు ముందు 100 మందిని కాదు, ఒకేసారి 200 మందిని ఒకేసారి పంపించు. గాంగేయ చాలా దేనికి దానికి అంటే ఉండే కొద్ది. ఇప్పుడు సెల్లో చిన్న సెల్ నుంచి పెద్ద సెల్ ఎలా వెళ్తుందో, ఒక చిన్న సినిమా నుంచి పెద్ద స్థాయి సినిమా అంటే ఒక పాన్ ఇండియా మూవీ లాగా గాంగేయ పేరు పెడుతుంది, బయట నడుస్తుంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా లేడీస్ మధ్య చేసిన ఏంటమ్మా నేను ఆడిషన్కి వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు చాలా అంటూ ఉంటారు, నన్ను కూడా అడుగుతూ ఉంటారు, మీరు గాంగేయ ఏంటండి ఎవరు చూసిన గాంగేయ ఏ ఆడపిల్లలు చూసిన గాంగేయ, చిన్నపిల్లలు చూసిన గాంగేయ, ముసలు చూసిన గాంగేయ, ఫైటర్స్ వస్తే అందరు గాంగేయ అంటున్నారు. అసలు ఏముంటుంది గాంగ సినిమా వచ్చేవచ్చు తిరిగానే అందరూ వెయిటింగ్ అండి, మేము వెయిటింగ్, మీరు వెయిట్ చేయండి. మరి చూసాక అది సృష్టించే ప్రపంచం మామూలుగా ఉండదు, అన్ని రికార్డులు కూడా భద్రమవుతాయి గాంగేయ వల్ల. ఇక్కడ నాకు చిన్న కవితలు అంటే చిన్న పదాలు చెప్పాలనిపిస్తున్నాను. చెప్పండి. క్రీస్తు పూర్వం క్రీస్తు సగం,
తర్వాత కరోనాకు ముందు, కరోనా తర్వాత. సినీ ఇండస్ట్రీలో గాంగేయకి ముందు, గాంగేయ తర్వాత. గాంగేయ లాంటి పాన్ ఇండియా మూవీలో మీరు నేను మనందరం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. మీరు అన్నట్టు రేపు నుంచి ఎక్కడ ఆడిషన్స్కి వెళ్ళినా లేదా డైరెక్టర్ పిలిచి ఏం చేస్తామంటే పాత హిస్టరీ ఏది చెప్పనండి. గాంగేయ సార్ నేను గాంగేయలో చేశాను సార్ అని కొంచెం ప్రౌడ్గా చెప్తాను. ప్రొడ్యూస్ చెప్తాను. భయపడను. డైరెక్టర్ గారు నేర్పింది అదే. ఎందుకు సార్ భయపడతారు? లేకపోతే లేదంటారు సీన్. లేదు ఇంకో మీరు సీన్ చేసేది నచ్చకపోతే ఇంకో టేక్ తీసుకుంటారు. భయపడదు సార్ అన్నారు. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ నాకు బూస్ట్ అండి. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ సచిన్ ఎనర్జీ. శ్రీనివాస్ కుమార్ ఈజ్ మై ఎనర్జీ. సూపర్ 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 సార్. హాయ్. గాంగేయ మూవీ గురించి 4 మాటలు చెప్పమంటున్నారు. 4 మాటల్లో చెప్పేది కదండి, 4000 మాటల్లో చెప్పాలి. ఆ మాటలని చెప్పండి ఒక పెద్ద పుస్తకం అవుద్ది. ఈయనేంటి ప్రతి రైటర్లా చెప్తాను అనుకుంటున్నారు. కాదు, గాంగేయ మూవీని దయచేసి సినిమాల్లో చూడండి. సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అందులో ఉన్న డైలాగ్ డెలివరీస్ కానీ మన టీవీలో కనపడవండి. మన టీవీలో ఏదో సినిమా చూస్తాం అనుకుంటాం, బట్ కాదు. ఓటీటీలో వచ్చే సినిమాలు బాగోవని కాదు, సినిమాకి వెళ్ళి చూస్తే తద్వారా మీకు అందులో ఉన్న ఫీల్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అర్థమవుతుంది. గాంగేయ సినిమాలో చాలా నేర్చుకోవాల్సింది మంచిగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా గాంగేయ మూవీని చూడాలని కోరుకుంటున్నాను. చూస్తారని కూడా ఆశిస్తున్నాను. ఒక మంచి సినిమా కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతాను మీ అందరికి. థ్యాంక్ యూ 1 and all. అలాగే ఇందాక నుంచి సస్పెన్స్ లో పెడుతున్నాను గోల్డెన్ స్టోరీ అని. ఎవరో కాదండి, ఈ గోల్డ్ రెడ్డి గారే. నేను ఈ రోజు మీ ముందు కూర్చుంటాను. కానీ నేను చేసిన సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ, ఆ జబర్దస్త్ లో ఒక రోజు వచ్చారు ఆయన. ఆయనకు ఒక చిన్న సీన్ చెప్తే ఎలా చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్పండి అన్నారు. ఆ రోజు ఆ సీన్ రాసి సాయంతో నేను ఎలా చేయాలో చేసి చూపించాను. ఆ రోజు పాపం కొన్ని కారణాల వల్ల ఆయన స్క్రిప్ట్ పడలేదు చెప్పాం కదా, ఎడిటింగ్ జరుగుతున్నాయి, ఎడిటింగ్ లో పడలేదు. అయినా సరే అదే ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు మళ్ళీ కలిసినప్పుడు ఏం చేస్తున్నారు సీన్ గారంటే, ఖాళీ సార్ అంటే జబర్దస్త్లో చేస్తున్నారని అడిగారు. లేదండి బయటకు వచ్చేసాను అని అర్థం జరిగింది. ఆ ఒక్క గుర్తు పెట్టుకుని మీకైనా యాక్షన్ చేసే ఉద్దేశం ఉందని అడిగితే ఉందండి, కాకపోతే ఎటు వెళ్ళాలో ఏ ఆఫీస్కి వెళ్ళాలో అని తెలియట్లేదంటే వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసి సార్ సభాముఖంగా మీకు నాకు ఒకటి తెలిసిన అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాంగేయ టీమ్. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నా పేరు శ్రీను, రైటర్ కమ్ యాక్టర్ని. జబర్దస్త్లో కొన్ని షోలకి స్క్రిప్ట్లు రాశాను, యాక్టింగ్ చేశాను, అలాగే కొన్ని సినిమాల్లో చేస్తున్నాను. కొత్తగా ఈ గాంగేయ మూవీలో నేను ఒక మంచి పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేస్తున్నాను. గాంగేయ మూవీ చాలా అద్భుతమైన సినిమా, మీరు అందరూ చూడాలని కోరుచున్నాను. మరి ఈ గాంగేయ మూవీ గురించి మీకు అప్డేట్ కావాలంటే, లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అరే శ్రీను గారు చెప్పారు లైక్ చేసాం, పని అయిపోయింది అనుకోద్దామా? ఉంది. ఆగండి దయచేసి ఆగండి, అప్పుడే మీరు మార్చేయకండి. ఉంది ఏంటంటే, మీరు లైక్ చేయడమే కాదు, ఈ గాంగేయ మూవీ సినిమా గురించి అప్డేట్స్ చూస్తూ మీ కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ పెట్టండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేము తీసుకుని, పాజిటివ్ ఉంటే ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తారు మా డైరెక్టర్ గారు, నెగిటివ్ ఉంటే దాన్ని సరి చేసుకుంటే ట్రై చేస్తారు. మరి మర్చిపోవద్దు, విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్లో గాంగేయ మూవీ లైకులతో అదిరిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.